ప్రైజ్ లాట్ సార్. వందనాలు బ్రదర్. వందనాలు సార్. ప్రైజ్ లాట్ సార్. ప్రైజ్ లాట్ అండి. మరి పిలిచిన వెంటనే ఈ టాపిక్ మీద మనం చేద్దాం అనగానే మీ రీసెర్చ్ సుమారు 1 వీక్ నుంచి సాగింది దీని మీద. నా ప్రశ్నకి మరి మన మధ్య ఎన్నో చర్చలు జరిగాయి దీని మీద. ఒక మంచి అంశాన్ని ప్రపంచానికి పంచుదాం సార్ అని మీరు అన్నారు, నేను కూడా మరి కాదనలేదు. దాంతో మీరు విపరీతంగా పరిశోధన చేసి ఈ అంశాన్ని ముందుకు తేవడం జరిగింది. త్వరగా ఈ అంశంలోకి వెళ్ళిపోతాం బ్రదర్. మీ ముందు మాటలు చెప్తే ప్రేక్షకులందరికీ పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఓకే. వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ, దట్ ఈస్ ద ఇన్వేజన్ ఆఫ్ ఆర్యన్స్. ఆర్యులు బయట దేశం నుంచి వచ్చారా, లేకపోతే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఇంతకు ముందు కూడా చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. కానీ ఈ మధ్యలో కొంతమంది ఒక ఎజెండా తోటి ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది అసలు జరగలేదు, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది కేవలం ఒక బూటకం, కల్పితం, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది లేదు, ఆర్యులు భారతదేశంలో పుట్టిన వాళ్లే, ఆర్యులు భారతదేశానికి చెందిన వాళ్లే, ఆర్యులు ఇక్కడ వాళ్ళే, ఇక్కడ నుండి ప్రపంచ దేశాల్లోకి అంతా వెళ్ళిపోయి ఈ సంస్కృతాన్ని, లేకపోతే మన సంస్కృతిని, అంటే వాళ్ళ సంస్కృతిని, ఈ ఆర్య బ్రాహ్మణ సంస్కృతిని ప్రపంచం మొత్తం నేర్పించారు అనే ఒక తప్పుడు వాదన ఒకటి ఉంది. సో దానికి కౌంటర్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ జాన్ కోయే సార్ గారు, పీపీటీ సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఆలస్యం చేయకుండా మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. ప్రేక్షకులందరూ మీరు ఒక పని చేయాలి, ఏంటంటే ఇమీడియట్ గా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలి ఖచ్చితంగా. ముఖ్యంగా యూనివర్సిటీలో చదువుకున్న వారికి కూడా ఇది ఎక్కువగా షేర్ చేయాలని నేను ఆశపడుతున్నాను. సరే అండి, మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్ సార్. ఫుల్ స్క్రీన్ సార్. రైట్ సార్, కనబడుతుందా? yes సార్. యా. ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజమే అని రుజువు చేసిన అరేబియా గుర్రాలు. సో ఈ గుర్రాలు అనగానే చాలా మందికి డౌట్ వచ్చింటది, ఏంటబ్బా వీళ్ళు గుర్రాలు అంటున్నారు ఏంటి? జనరల్ గా అంటే టేక్ ఇట్ యాజ్ ఎ జోక్, అంటే ఈ మన క్రిస్టియన్స్ ని ఈ కొంతమంది మతోన్మాదులు వాళ్ళు గొర్రెలు అంటారు కదా. ఓకే. ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజమే అని రుజువు చేసిన గొర్రెలు అని రాయాలి కదా, గుర్రాలు అని రాశారేంటి అని చాలా మందికి అవతల వాళ్ళకి డౌట్ కూడా వచ్చుంటది. కానీ మీరు కరెక్ట్ గానే చెప్పారు, అది అరేబియా గుర్రాలే. సో ఈ కథ ఏంటి, కమామిష్ ఏంటి అని మనం చూడాలంటే మనం నెక్స్ట్ స్లైడ్ లో, నేను బిగినింగ్ నుంచి వస్తాను, కొంచెం స్పీడ్ గా వెళ్తాను. వీక్షిస్తున్న వీక్షకులు ఒకవేళ నేను చాలా స్పీడ్ గా వెళ్తున్నానంటే వీడియోని కొంచెం స్లో చేసుకొని మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సార్ చాలా పేజెస్ స్కిప్ అయిపోయాను సార్. ఓకే 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 రైట్ సార్. ఇది సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ నాగరికతలు అనేవి 4 నాగరికతలు, మెయిన్ నాగరికతలు: ఈజిప్ట్, మెసొపొటేమియా, ఇండస్ వ్యాలీ అండ్ చైనా. ఈ 4 నాగరికతలు ఇవన్నీ నదీ తీరానికి చెందిన నాగరికతలు అనమాట. ఆఫ్రికాలోనైతే నైల్ పక్కన, లేకపోతే సౌదీ మన ఇక్కడ సెంట్రల్ ఏషియాలో అయితే యూఫ్రటిస్ నది పక్కన, మన భారతదేశపు ఉపఖండం ఏదైతే సబ్ కాంటినెంట్ ఉందో అదైతే మరి ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్ పక్కన, సింధు నది పక్కన, ఈ నదుల పక్కన జరుగుతుంది. చైనాది నాకు పెద్ద ఐడియా లేదండి, నాకు గుర్తులేదు ఇప్పుడు ప్రస్తుతం. సో ఈ నదీ తీరంలో జరిగిన నాగరికతల గురించి చూడాలంటే మనకి హిస్టరీలో ఈ 4 చాలా పాత నాగరికతలు. రైట్ సార్. సో నెక్స్ట్ మనం స్లైడ్ లోకి వెళ్తే, కానీ ఈ నాగరికతలు అన్నిట్లో సార్ చాలా ఫాస్ట్ స్కిప్ అయిపోతున్నాయి అన్ని. అదే కొంచెం స్పీడ్ ఇది ఫాస్ట్ అవుతుంది, అందుకని చూస్తున్నా. ఓకే, మౌస్ ఇబ్బంది పడుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్.
సో ఈ అన్ని నాగరికతల్లోకి మొట్టమొదటి నాగరికత మొట్టమొదటిసారి గుర్రం అనేది ఉనికిలోకి వచ్చింది మెయిన్ గా ఈజిప్షియన్ అంటే ఐగుప్తు దేశంలోనే. గుర్రం యొక్క యూటిలైజేషన్ కానీ, గుర్రం పైన ఎక్కి స్వారీలు చేయడం కానీ, ఇవన్నీ సెంట్రల్ ఏషియాలో ముందు జరిగాయి. కానీ హిస్టరీ ఏం చెప్తుందంటే మొట్టమొదట ఐగుప్తీయులు ఈ గుర్రానికి రథాలు కట్టారు అంటారు. గుర్రాలకి రథాలు కట్టి గుర్రాల్ని కంట్రోల్ చేసింది ఐగుప్తీయులే అనేది మనకి హిస్టరీ చెప్తుంది. ఇదే విషయం మనం ఈజిప్షియన్ ఆర్ట్, ఈజిప్ట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు గోడల మీద వాళ్ళు చిత్రాలని గీశారో ఆ చిత్రాన్ని మనం నెక్స్ట్ స్లైడ్ లో కానీ చూసినట్టయితే ఇది మనకి కరెక్ట్ గానే కనపడుతుంది. ఈ ఈజిప్ట్ సైనికులు ఈజిప్ట్ ఇక్కడ మీకు రథం కూడా కనపడుతుంది, రథాన్ని దగ్గరికి గుర్రాన్ని తీసుకొచ్చి కడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ ఈ ఫోటోలో మనం బాగా గట్టిగా చూసినట్టయితే అంటే చాలా జాగ్రత్తగా చూసినట్టయితే ఇందాక నేను చూపించిన ఫోటో గుర్రం ఫోటో వచ్చేసి అది అరేబియన్ హార్స్. అరేబియన్ హార్స్ కి కొన్ని ముఖ్య లక్షణాలు ఉంటాయి. వాటి పైన జూలు ఎక్కువగా ఉంటుంది మెడ పైన, దాని తోక కొంచెం పైకి ఎత్తినట్టుగా ఉంటుంది, మళ్ళీ దాని కాళ్ళు సన్నగా ఉంటాయి, దాని మూతి కొంచెం వంకరగా ఉంటుంది, అంటే తిలక షేప్ అనుకోండి, ఇంకా వంకరగా ఉన్నది. సో వంకర మూతి కొంచెం. సార్ ఇందాక ఫోటో మళ్ళీ ఇంకోసారి పెడతారా? దిస్ వన్. సో దిస్ ఈస్ ద అరేబియన్ హార్స్ అండ్ అమెరికన్ యూనివర్సిటీ ఇన్ కైరో అంటే ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ. ఈ కైరోలో ఉన్న అమెరికన్ యూనివర్సిటీ ఏం చేశారంటే వాళ్ళు ధృవీకరించారు కూడా, ఏన్షియంట్ ఈజిప్షియన్ పురాతన కాలపు ఐగుప్తీయులు వాడిన గుర్రాలు అరేబియా గుర్రాలే అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. నెక్స్ట్ సార్. సో మీకు ఊరికే ఒక పిక్చర్ నేను డిపిక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇలా వీళ్ళు ఐగుప్తీయులు గుర్రాల్ని రథాలకి కట్టి ఒక రథం మీద ఒకతను గుర్రాల్ని తోలేవాడు, ఒకతను అటాక్ చేసేవాడు అనమాట. చేతిలో బల్లెం గాని, కత్తి గాని, లేకపోతే విల్లుని చేతిలో పెట్టుకొని బాణాలు సంధిస్తూ ఉండేవాడు. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇది వార్ లో ప్రొసీజర్ అనమాట. సో జనరల్ గా మనం వార్ లో చూసినప్పుడు ఈ గుర్రాలు కట్టిన ఈ రథం ఏదైతే ఉందో ఈ రథానికి చక్రాలు స్పోక్స్ ఉంటాయి అనమాట. స్పోక్స్ అంటే సన్నని ఇట్లా పుల్లల లాంటివి స్పోక్. సో మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. స్పోక్స్ అంటే రథానికి ఉండే చక్రానికి ఉండే చక్రానికి ఉండే అశోక్ చక్రానికి ఎలా ఉంటాయో అవి అనమాట. స్పోక్స్ ఉంటే ఇంకా చాలా స్పీడ్ గా ఎఫెక్టివ్ గా అది స్పీడ్ గెయిన్ చేయగలవు అనమాట. బరువైన చక్రాలు ఉంటే ఆ బరువైన చక్రాలు ఈ గుర్రాలు చాలా వీళ్ళు స్పీడ్ గా ఎస్కేప్ చేయాలి, యుద్ధాల్లో పారిపోవడానికి వీలుగా ఉండడానికి ఈ స్పోక్స్ పెట్టుకునే వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ లో కానీ మనం వెళ్తే పీపుల్ ఆఫ్ ఎర్లీ అంటే మొట్టమొదటి ఆదిమ మరియు మధ్యకాలంకి చెందిన ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఈ సింధు నది నాగరికతకి చెందిన వాళ్ళు, ఇదే సివిలైజేషన్ డు నాట్ నో హార్స్ అండ్ క్యామెల్. వాళ్ళకి గుర్రం మరియు ఒంటె గురించి పెద్దగా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హిందూ కుష్ మౌంటైన్స్ కి ఇటువైపు లోపల ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి గుర్రాలు మరియు ఒంటెలు అంటే వాళ్ళకి తెలియదు. అంటే లేట్ మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు, ఎర్లీ, మిడిల్ అండ్ లేట్. ఎర్లీ అంటే ఆదిమ, మరి మాధ్యమ మరియు లేటెస్ట్ అనమాట. ఎర్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న వాళ్ళకి గుర్రాలంటే తెలుసు. అది ఎలా తెలుసు అనేది నేను ముందు చూపిస్తాను. ఒకసారి మనం చూసినట్టయితే నెక్స్ట్ మ్యాప్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెచ్యూర్ ఫేజ్, ఇది మెచ్యూర్ ఫేజ్ టైం అనమాట. 2600 ఇయర్స్ నుంచి బీసీ 2600 నుంచి 1900 అంటే ఆల్మోస్ట్ ఒక 700 ఇయర్స్ 500 ఇయర్స్ అవి మెచ్యూర్ ఫేజ్ లో ఉంది. అది మెచ్యూర్ ఫేజ్, రైట్ సార్. అంటే పరిపక్వత పొందిన స్టేజ్ లో వాళ్ళు ఈ మనకి బ్రౌన్ కలర్ లో కనపడుతున్న ప్రాంతం మొత్తం ఈ సింధు నది నాగరికతకి చెందిన మనుషులు వాళ్ళు వచ్చి అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే ఈ రోజు ఈ సింధు నది నాగరికత యొక్క ఆ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మనకి ఇలా కనపడుతుంది.
ఇక్కడ ఒకప్పుడు ఉండే భవనాలు, ఆ ఊర్లు, ఆ ఇళ్ళు, షాపింగ్ కాంప్లెక్సెస్ అన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఇవి శిథిలావస్థలో ఎందుకు ఉన్నాయి అని మనం ఒకవేళ బుక్స్ చదువుతూ ఒకవేళ మనం ఋగ్వేదంలోకి వెళ్తే, నెక్స్ట్ స్లైడ్ సార్, మనకి ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది ఋగ్వేదంలో దొరుకుతుంది. అరే ఇది మాకు తెలిసిందే కదా, కొత్త విషయాలు ఏమున్నాయి ఇందులో అని మీరు అనుకోవచ్చు. కానీ జస్ట్ వెయిట్, ఐల్ టెల్ యూ ఏంటి సంగతి. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఇన్ ఋగ్వేద. ఇది ఋగ్వేద సంహిత. ఇందులో నేను మీకు ఋగ్వేదం 1వ మండలం 130వ సూక్తం 7వ మంత్రంలో ఉన్న తాత్పర్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. 1వ మండలం 130వ సూక్తం 7వ మంత్రం. ఇంద్ర సార్ కొంచెం చదువుతున్నాం కదా, కొంచెం జూమ్ చేస్తే ప్రజలకు కనపడుతుంది సార్. రైట్ సార్, రైట్. ఇంద్ర, నీవు వజ్రమును నాట్యము చేయించగలవు. నీకు హవిస్సులు అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగరములను కూల్చినావు. రైట్ సార్, 90 శత్రు నగరములను కూల్చినావు. ఇంగ్లీష్ లో అయితే క్యాసిల్స్ అని రాసి ఉంటుంది, భవనములు, క్యాసిల్స్, పెద్ద పెద్ద భవనములు. శత్రు నగరమును కూల్చినావు. శత్రు సంహారకమగు వజ్రమున యజమాని యొక్క శత్రువులను హతమార్చినావు. దివోదాసుని కొరకు అతని శత్రువు శంబరాసుని కొండ మీద నుంచి కూలద్రోసినావు. ఇలాంటివి మనకి ఋగ్వేదంలో దొరుకుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఋగ్వేదం 2వ మండలం కింద ఉన్నది. ఇందులో చూస్తే ఋగ్వేదము 2వ మండలం 19వ సూక్తం 6వ మంత్రం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, మన సారథి అంటే వాళ్ళకి రథాలు ఉన్నాయనే కదా సార్, రథానికే కదా సారథి ఉండేది. రథానికి సారథి ఉంటారు కదా, మరి అదే కదా. తన సారథి కుత్స రాజర్షి కొరకు దీప్తవంతుడగు ఇంద్రుడు సుష్ఠ అశుష కువయులను వశపరుచుకున్నాడు. దివోదాసు కొరకు శంబరుని 99 నగరములు భగ్నము చేసినాడు. ఓకే రైట్, 99 నగరాలు భగ్నమైనాయి. ఆ నగరాలు ఎలా కనపడతాయి? ఇలా కనపడతాయి. ఇవి హరప్పా అండ్ మొహంజదారో సైట్స్ అనొచ్చు, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అనొచ్చు. మనకి క్లియర్ గా ఇవి తెలుస్తుంటాయి. ఇందులో కొత్త విషయం ఏం కాదు, కాకపోతే నేను పిక్టోరల్ గా మీకు పిక్చర్స్ కనపడితే ఒక ఐడియా వస్తుందని నేను మీకు చూపించడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ ముందుకెళ్ళి ఋగ్వేదము 2వ మండలము 14వ సూక్తం 6వ మంత్రంలో చూస్తే, అధ్వర్యులారా, ఇంద్రుడు ప్రస్తరము వంటి వజ్రాయుధమున శంబరుని నగరములను చిన్నాభిన్నము చేసినాడు. అతడు వర్చుని 100,000 పుత్రులను, 100,000 అంటే 1,00,000 మంది అండి, 100,000 పుత్రులను నేల కరిపించినాడు. అట్టి ఇంద్రుని కొరకు సోమము సిద్ధము చేయుడి. నెక్స్ట్ ఋగ్వేదం 6వ మండలం 31వ సూక్తం 4వ మంత్రం యొక్క తాత్పర్యం, ఇంద్ర, నీవు దస్య సంబరాసురుని 100 నగరములను, ఈసారి 100, రైట్ సార్, నీవు దస్య సంబరాసుని 100 నగరములను చిన్నాభిన్నము చేసినావు. ప్రజ్ఞావంత అభిషుత సోమక్షేత్ర ఇంద్ర, అప్పుడు సోమాభిషవకారి దివోదాసునకు ప్రజ్ఞాపూర్వక ధనము ప్రదానము చేసినావు. స్తుతించు భరద్వాజునకు ధనము సంపాదించినావు. అంటే భరద్వాజునకు ధనము సంపాదించినావు అంటే ఈ 100 సిటీస్ లేకపోతే 100 నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు నాశనం చేసినప్పుడు అక్కడ ఉన్న గోవులు, లేకపోతే మన గేదెలు, ఇక్కడ ఉన్న పశు సంపద, మనుషులు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారము ఇవన్నీ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి భరద్వాజునకు ధనము ప్రసాదించినావు అని మనకి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ లో మనకి ఏం కనపడుతుందంటే, వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఈ నగరముల మీదకి వచ్చారో వాళ్ళు వచ్చే దారిలో ఒకవేళ భోజనం దొరకకపోయినా, లేకపోతే తినడానికి ఏదైనా పండ్లు వగైరా దొరకలేదు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కొండలు లోయలు ఎక్కి మళ్ళీ లోయల్లోకి దిగి మళ్ళీ లోయల నుంచి పైకి వచ్చి సో ఎడారులు దాటుకొని లోపలికి వచ్చారు కాబట్టి వాళ్ళకి భోజనం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అటువంటప్పుడు
వాళ్ళతో పాటు తెచ్చుకున్న సామాన్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వాళ్ళతో పాటు ఉండే మెయిన్ రథాలు, అంటే సారథి అని ఇందాక మనం అన్నాడు కాబట్టి సారథి ఉన్నప్పుడు రథాలు ఉండొచ్చు, రథాలు ఉన్నప్పుడు గుర్రాలు ఉంటాయి. సో వీళ్ళు ఆకలేసినప్పుడు గుర్రాల్ని కూడా తినేవాళ్ళు అనేది మనకి నీట్ గా ఇక్కడ ఋగ్వేదం 1వ మండలం 162వ సూక్తం 12వ మంత్రం దగ్గర నుంచి మనం ఆ తాత్పర్యం చూస్తే, లేకపోతే 9 నుంచి మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. గుర్రపు మాంసము మీద ఈగలు వాలును. 9th వన్. గుర్రపు మాంసము మీద ఈగలు వాలును, కోయునప్పుడు కత్తి అంటుకొనును, కోయు వారి చేతులకు గోళ్లకు అంటుకొనును, అవి అన్నియు దేవతలకు చెందవలను. ఉదరము నందలి అజీర్ణ వస్తువులు బయటకి వచ్చును. అజీర్ణ వస్తువులు అంటే ఏదైతే గడ్డి వగర తినిందో అది జీర్ణం అవ్వనప్పుడు అవి బయటకు వస్తాయి. అపక్వ మాంసము, ఉడకని మాంసం అనమాట. అపక్వ మాంసము మలినమును దూరము చేయవలను. శుద్ధము పవిత్రము అయిన మాంసమును దేవతల కొరకు పాకము చేయవలెను. అశ్వమును అగ్నిలో పచనము చేయునప్పుడు వచ్చు రస పదార్థములు శూలమునకు అంటిన మాంస భాగమును నేల మీద పడనీయరాదు, గడ్డిలో కలవనీయరాదు. దేవతలు ఉవ్విళ్ళూరుతున్నారు, వాటికి సంపూర్ణ హవిస్సు అందవలెను. గుర్రపు మాంసము వండునప్పుడు చుట్టూ నిలిచి చూచువారు ఉందురు, వంటకపు వాసన చూచి దేవతలకు అర్పించువారు ఉందురు. మాంసభక్ష కొరకు మూగిన వారందరూ మావెలనే సత్సంకల్పము కలిగి ఉండవలను. 13 మాంసము వండుట కలుపుటకు తెడ్డు వాడుదురు. ఎలా వండాలి? తెడ్డు ఉండాలి, డేక్షాలు ఉండాలి, ఇవన్నీ మీకు ప్రొసీజర్ కూడా వాళ్ళు చెప్తున్నారు. రసమును ఉంచుటకు ఆకులు వాడుదురు, వేడి నిలుపుటకు ఆచ్ఛాదనము వాడుదురు, అశ్వపు అవయములను గూర్చియు అంకము వాడుదురు. సో ఇలా మనకి ఈ కంప్లీట్ ఈ హార్స్ ని, అంటే గుర్రాన్ని ఎలా చంపాలి, లేకపోతే దాన్ని ఎలా వండాలి, వండిన తర్వాత ఏ శరీర భాగము ఏ దేవుడికి చెందుతుంది, తర్వాత వీటికి కూడా ఇవన్నీ ఇవే వంటల మంత్రాలు ఇవి మనకి ఋగ్వేదం 1వ మండలం 162 సూక్తంలో అండ్ 163 సూక్తంలో కూడా కనపడుతుంది. ఇవన్నీ చదువుకుంటూ వెళ్తూ ఇవన్నీ చూపిస్తే మనకు టైం సరిపోదు కాబట్టి కింద ఈ లైవ్ అయిపోయిన తర్వాత మా డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఈ PDF పోస్ట్ చేయమని సార్ చెప్తాను. సో మీరు చూసుకోవచ్చండి. సో నెక్స్ట్ వెళ్దాం సార్. సో హౌ వాజ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్, హౌ వాజ్ ద ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన సింధు నది నాగరికత అనేది ఎలా ఉండేది అని సార్ నార్మల్ సైజ్ చేస్తారా? ఫుల్ సైజ్ నార్మల్ సైజ్ కావాలా? ఓకే. ఈ సింధు నది నాగరికత అనేది ఎలా ఉండేది అనేది మనం ఒకసారి మ్యాప్ లో చూస్తే మనకి ఇందాక 90 నగరాలు, 99 నగరాలు, 100 నగరాలు అన్నారు కదా. సో ఇక్కడ డాట్స్ మీకు కనపడుతున్నవన్నీ అవే నగరాలు ఆ టైం అప్పుడు ఉండేవి. ఇవి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పిన సైట్స్ ఇవన్నీ. సో ఈ ఆర్కియాలజికల్ సైట్స్ అవన్నీ రేడింగ్ అండ్ లూటింగ్ కి అవి గురి అయ్యాయి. వాటిని ఎవరో లూట్ చేశారు. సో ఎవరు ఏంటి అనేది మనం ముందు కూడా చూద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వస్తే ఇది ఎంత సుభిక్షంగా ఉండేదో మీకు ఊరికే డెపిక్షన్ మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది గుజరాత్ ప్రాంతము మీకు కింద కనపడుతుంది. పైన అంతా రాజస్థాన్ బార్డర్, పంజాబ్, ఇటు హిమాలయ పైదాకా ఈ బెల్ట్ మొత్తము మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే అంటారు. అంటే సింధు నది నాగరికత. మీకు అక్కడ సింధు నది ప్రవహిస్తున్న ఆ ప్రవాహం కూడా కనపడుతుంది. ఈ సింధు నది నాగరికతలో ఉన్న హైలైట్స్ ఏంటంటే అక్కడ ఆ టైంలో వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ ట్రేడింగ్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వస్తువుల్ని పంపించి ట్రేడింగ్ చేయడము. తర్వాత అక్కడ మంచి భవనాలు ఉండేవి, వాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉండే ఆ టైంలో. తర్వాత మీరు ఇక్కడ కింద చూస్తే నావల ద్వారా వాళ్ళు వ్యాపారం కూడా చేసేవాళ్ళు బయట దేశాలతోటి. ఇక్కడ కనపడుతుంది గుజరాత్ ఏరియాలో నావలు కూడా ఉండేవి. సో ఇవన్నీ మేము ఎందుకు నమ్మాలి? మీరు చెప్తే మేము నమ్మము, ఇంత ఆధునికత లేదు అని మీరు అనుకోవచ్చు. సో ముందు మీకు అర్థం అవుతుంది ఎంత ఆధునికంగా ఉండేదో. నెక్స్ట్ దాంట్లో వెళ్తే ఇలాంటి బొమ్మలు మనకు కనపడతాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికత
యొక్క ఆర్టిఫాక్ట్స్ లో మనకి మ్యూజియం లో దొరికే పిల్లలు 6th క్లాస్ పిల్లలకు కూడా ఉంటుంది ఈ లెసన్. 6th క్లాస్ పిల్లలకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఉంటుంది. ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ లో ఉంది, స్టేట్ సిలబస్ లో కూడా ఉండొచ్చు 6th క్లాస్ లో, సోషల్ స్టడీస్ హిస్టరీలో. సో ఇవన్నీ మనకు తెలిసిందే. సో వాళ్ళకి గుర్రాలు అనేవి తెలియదు, కానీ వీళ్ళు 2 చక్రాలతో ఒక రథం తయారు చేసుకొని చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు చిన్న చిన్న రథాలు తయారు చేస్తున్నారు. కానీ వాటిని లాగే మాత్రం ఎద్దులు. రైట్ సార్. నెక్స్ట్, కానీ కొన్ని మన పూర్వీకులు ఏం చేశారంటే కొండల్లో, కొండ ప్రదేశాల్లో చిన్న చిన్న గుహలు ఉంటాయి. ఆ గుహల్లో పైన సీలింగ్ కి కొన్ని బొమ్మలు వేసి పెట్టారు మన కోసమే. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మా పిల్లలు చూస్తారు అని చెప్పి బొమ్మలు వేసి పెట్టారు. ఆ బొమ్మలు ఏంటో ఒకసారి చూద్దాం, దగ్గర నుంచి మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ మన సింధు నది నాగరికతలో ఏదైతే ఎద్దులతో బండ్లు లాగించే వాళ్ళో ఆ బండి యొక్క మనకి ఒక బొమ్మ కనపడుతుంది. నెక్స్ట్, ఎస్, దిస్ ఇస్ ద వన్. రైట్. నెక్స్ట్ ఫోటో చూస్తే ఇవన్నీ రాతి కొండల మీద గుహల్లో మనకి ఇలాంటి బొమ్మలు కనపడతాయి. వీటిని మనం టాల్కోలిథిక్ పెయింటింగ్స్ అంటాం. మనం టాల్కోలిథిక్ పెయింటింగ్స్. ఇవి ఎక్కడ దొరికాయి, ఏమి దొరికాయి అంటే దాని డిస్క్రిప్షన్ కూడా మీకు అక్కడ కింద దొరుకుతుంది, ఆసాన్ రివర్ దగ్గర. ఇవన్నీ ఇండియాలోవే. అవి ఇండియాలో ఏ సైట్స్ లో దొరుకుతాయి కూడా నేను మీకు నెక్స్ట్ రాబోయే ముందు చెప్తాను సార్. నెక్స్ట్, ఇది అక్కడ ఇది కూడా చాల్కోలిథిక్ పెయింటింగే. ఇది దొరికింది రాయ్సన్ లో. ఇక్కడ ఈ గుహల్లో మనకేం తెలుస్తుంది అంటే, ఈ పిక్చర్ మనం చూస్తే ఆ కాలంలో సింధు నది నాగరికత వాళ్ళు ఈ అన్ని యానిమల్స్ అన్నిటిని, అంటే జంతువులన్నిటినీ వీళ్ళు డొమెస్టికేట్ చేసేస్తున్నారు. మీకు ఇక్కడ ఆవులు, ఎద్దులు, లేకపోతే దున్నపోతు, మన కోతులు, లేకపోతే కోళ్ళు కూడా కనపడతాయి. పంది, తర్వాత ఇంకా చాలా డొమెస్టిక్ యానిమల్స్ కనపడతాయి. కానీ మనకు హార్స్ అండ్ క్యామెల్ మాత్రం కనపడదు. నోట్ దిస్ పాయింట్. తర్వాత అప్పటికి వీళ్ళు ఏనుగుని కూడా ఇంకా వీళ్ళు డొమెస్టికేట్ చేసుకోలేదు. నెక్స్ట్కి వెళ్దాం సార్. తర్వాత హలో, హలో, మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేయాలి సార్. చేస్తా. చూడండి, ఇదిగో ఫుల్ స్క్రీన్ సార్, ఫుల్ స్క్రీన్. ఓకే. సో ఇక్కడ మనం సార్, am I clear సార్? క్లియర్. కంటిన్యూ. సో ఈ ఫోటో మనకి దొరికేది, ఇది కూడా రాయ్సన్ లోనే ఉంది. వీళ్ళు నాగలి ఎలా దున్నుతారు, లేకపోతే పాడి పంటలు ఎలా వీళ్ళు చేశారు, వీళ్ళు అగ్రికల్చర్ మనకు చూపిస్తారు. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు లేదు సార్. నెక్స్ట్, ఇక్కడ ఉన్న గుహల్లో ఉన్న ఈ బొమ్మలు చూస్తే ఇది మనకి బూందీ నల్దే అనే ప్లేస్ లో దొరికింది ఈ చాల్కోలిథిక్ రెడ్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ లో మనకి నావ కూడా కనపడుతుంది. చూడండి, నావ కనపడుతుంది. మళ్ళీ వీళ్ళు సముద్రంలో మళ్ళీ నావ మీద కొన్ని వస్తువులు పెట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా, లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు లాక్కొని వెళ్తున్నట్టుగా, లేకపోతే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టుగా, వీళ్ళు మళ్ళీ మేకలు, గొర్రెలు, మళ్ళీ కుక్కను కూడా పెంచుకున్నారు. ఆ టైంలోనే వాళ్ళు డొమెస్టికేట్ చేస్తున్నారు. ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. కానీ సడన్లీ వన్ థింగ్ హ్యాపెన్. ఇప్పుడు సడన్లీ మనకి ఇవే బొమ్మల్లో మనకి కొంతమంది గుర్రాలతో కూడిన వాళ్ళు గుర్రాలు వేసుకొని వాళ్ళ ప్రదేశానికి వచ్చినట్టుగా మనకి వాళ్ళు బొమ్మలు వేసి పెట్టారు మన పూర్వీకులు. ఇది ఫిరంగి అనే ప్లేస్ లో దొరికింది చాల్కోలిథిక్ రెడ్ పెయింటింగ్. సార్ మీరు కొంచెం జూమ్ చేసి చూపిస్తే ప్రజలు చూడగలరు సార్. ఎస్, ఇక్కడ ఇదే రెడ్ పెయింటింగ్ కింద దాని డెపిక్షన్ అనమాట. దాని అర్థం ఏంటి మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి మనకి ఆర్కియాలజిస్ట్ బొమ్మలు వేసి చూపించారు. గుర్రాలు 4 గుర్రాలు కట్టుకొని 3 గుర్రాలు కట్టుకొని కొంతమంది బాణాలు
విల్లు పట్టుకొని ఇక్కడ వీళ్ళు దున్నపోతుల మీద కూర్చున్నారు. చూడండి, వీళ్ళు దున్నపోతులు ఎద్దుల మీద కూర్చున్నారు. వీళ్ళంతా సింధు నది నాగరికతకి చెందిన వాళ్ళు అండ్ బయట దేశం నుంచి వచ్చిన కొందరు. ఈ బయట దేశం నుంచి వచ్చిన కొందరు వీళ్ళిద్దరికి మధ్యలో ఫైటింగ్స్ వీళ్ళు బొమ్మలేసి చూపించారు. నెక్స్ట్ దాంట్లో చూస్తే వీళ్ళు రథాలు వేసుకొని కూడా వచ్చారు. రథాలు వేసుకొని రావడమే కాక వీళ్ళు కూడా కుక్కల్ని డొమెస్టికేట్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్న ఫోటోలో మనం చూస్తే ముందుకైతే రథం వెళ్తుంది, వెనకాల కొంతమంది జనాలు కనపడతారు. సార్ కొంచెం జూమ్ చేసి చూపిస్తారు ఆ జనాల్ని. కొంతమంది జనం కనపడుతున్నారు. ఆ కొంతమంది జనం ఎవరైతే వచ్చారో వీళ్ళు రథాలతో పాటు మనుషుల్ని కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, అందులో పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు సామాన్లు కూడా వాళ్ళ చేతుల్లో మీకు కనపడుతుంటాయి. సో వాళ్ళు బయట నుంచి ఆవుల్ని కూడా తెచ్చుకున్నట్టుగా మనకి కనపడుతుంది. రైట్ సార్, నెక్స్ట్ ఫోటోకి వెళ్దాం సార్. సో ఇట్లా గ్రూపులుగా చాలా మంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని అటాక్ చేసినట్టుగా వీళ్ళు బొమ్మలు గుహల్లో వేసుకొని ఉన్నారు. వీళ్ళందరూ గుర్రాల మీద వచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు రథాలు గుర్రాలకి రథాలు కూడా కట్టారు. ఇట్లా ఒక్కసారి జరగలేదు. ఇది సంవత్సరాల పాటు, అంటే శతాబ్దాల పాటు ఇలా జరుగుతూ వచ్చింది. అక్కడ ఓడిపోయిన వాళ్ళందరూ మిగతా ప్లేసుల్లోకి వెళ్ళిపోయి ఆ కొండల మీద, గుట్టల మీద వాళ్ళు ఏదైతే చూసారో, వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో, ఏదైతే కోల్పోయారో అది వీళ్ళు బొమ్మలుగా గీసి మనకు ఉంచారు. అవి ఇప్పుడు కూడా మనకు కనపడుతున్నాయి. నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాము. నెక్స్ట్ పిక్ లోకి వెళ్తే ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే సార్ ఇది గుర్రం ఎక్కి కొంతమంది వచ్చారు లోపలికి. ఆ వచ్చిన వాళ్ళతో కింద ఫోటోలో ఏం జరిగిందంటే వీళ్ళు ఎవరైతే ఇక్కడ లోకల్స్ ఉన్నారో వాళ్ళ చేతిలో గొడ్డలి ఉంది. కానీ అది గండ్ర గొడ్డలి కాదు, అది వ్యవసాయానికి యూజ్ చేసే గొడ్డలి. కానీ ఈ గుర్రం ఎక్కిన మనిషి ఒక చేతితో గుర్రాన్ని కళ్ళాన్ని పట్టుకొని, ఇంకో చేతిలో బల్లెం పట్టుకొని ఆయన వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ అవుతున్నట్టుగా కూడా మనకి కొండ గుహల్లో కనబడతాయి ఇలాంటివి. సో ఎవరు వీళ్ళందరూ? వీళ్ళెవరు, వాళ్ళెవరు? వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఫారినర్స్, ఎవరో బయట నుంచి వచ్చారు. సో నెక్స్ట్ పిక్. ఇలా 4 గుర్రాలను కూడా కట్టుకొని వచ్చారు. మీకు క్లియర్ గా కనపడుతుంది అక్కడ రథం యొక్క స్టైల్. మళ్ళీ ఈ బ్లాక్ దాంట్లో చూస్తే ఇక్కడ భీకరమైన యుద్ధం కనపడుతుంది. మీకు యుద్ధం కనపడుద్ది, కావాలని చూడండి. ఆడవాళ్ళు వీళ్ళందరూ కొన్ని వాళ్ళ చేతుల్లో ఉన్న చిన్న చిన్న ఆయుధాలతోటి కూడా వీళ్ళు ఫైటింగ్ చేశారు, వీళ్ళు కాపాడుకోవడానికి. ఈ గుర్రాలు వేసుకొని, గుర్రాల మీద కూర్చొని, లేకపోతే గుర్రపు రథాల మీద వచ్చిన జనాలతో వీళ్ళు ఫైటింగ్ చేసినట్టుగా మనకి కొండ గుహల్లో మనకి పిక్చర్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ పిక్ లోకి మనం వెళ్తే ఇక్కడ మనకి క్లియర్ గా ఏం కనపడుతుంది అంటే, వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న సంపదన అంతా దోచుకుంటున్నారు మెల్లమెల్లగా. అంటే ఇక్కడ వీళ్ళు తేనెతుట్టె, చెట్లెక్కి తేనెతుట్టె ఇవన్నీ కట్ చేసి తేనెతుట్టెలు వీళ్ళు తీసుకొని వాళ్ళ రథాల మీద మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుగా మనకి ఈ బొమ్మలో కనపడుతుంది. తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం చూస్తే ఇక్కడ మన భారతావనిలో, అంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఏషియాటిక్ ఎలిఫెంట్, అంటే ఏనుగు. ఆసియా ఖండానికి చెందిన ఏనుగులు మనకు దొరుకుతాయి. వీళ్ళు వచ్చిన వాళ్ళు, అంటే వీళ్ళకి నడుము దగ్గర ఒక కత్తి ఉంది చూడండి. ఆ కత్తులు కూడా, దాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళని. వాళ్ళు ఇక్కడ ఉన్న ఏనుగుల్ని కూడా డొమెస్టికేట్ చేసుకొని ఏనుగుల్ని కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ. రైట్ సార్. సో ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అవన్నీ నేను చెప్తాను. సో నెక్స్ట్ పిక్ లోకి వెళ్తే ఇలాంటి మనకి కొండ గుహల్లో ఏవైతే బొమ్మలు కనపడతాయో ఇవన్నీ ఈ ఆర్కియాలజికల్ సైట్స్ లో మనకు కనపడతాయి. ఆ లిస్ట్ పెట్టాను నేను ఇక్కడ. ఆబ్చంద్ సాగర్ మధ్యప్రదేశ్, ఆదర్శిలా మందసౌర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్, ఆసాన్ రివర్ వ్యాలీ మోరేనా మధ్యప్రదేశ్, ఆసాన్ రివర్ పానాగఢ్ మోరేనా మధ్యప్రదేశ్, బాదామి హిరేగుడ్డ బీజాపూర్ కర్ణాటక. సో ఇవన్నీ అప్పర్ సైడ్ ఆఫ్ ఇండియా కాకుండా, పైన ఉన్నది కాకుండా సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలోకి ఉన్న ప్రదేశాల్లో కొండ గుహల్లో ఇట్లాంటి బొమ్మలు వేసి ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సైట్ ఉంది. నాట్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అనుకోండి. ఎర్దనూర్ అనే ప్లేస్ లో
సంగారెడ్డి. ఎద్దనూరు అనే ప్లేస్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో, తెలంగాణ స్టేట్ లో మనకి ఇలాంటి ఇవి దొరుకుతాయి. రైట్ సార్, ఇది పాత ఆర్టికల్, పాత జర్నల్ కాబట్టి మీకు అలా కనపడుతుంది. సో ఈ బొమ్మలు గీసిన సైట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అని అంటే రెడ్ కలర్ లో మీకు కనపడుతుంటాయి. ఇండియా మ్యాప్ లో రెడ్ కలర్ లో ఉన్నవన్నీ ఇలాంటి బొమ్మలు గీసి ఉన్న సైట్స్. ఎక్కడైతే మనకి యుద్ధాలు జరుగుతున్నట్టుగా, గుర్రాల మీద జనాలు వచ్చినట్టుగా, మరి రథాల మీద జనాలు వచ్చి వీళ్ళని చంపుతున్నట్టుగా, లేకపోతే యుద్ధాలు జరిగినట్టుగా మీకు ఏవైతే బొమ్మలు చూపించానో అవన్నీ ఈ రెడ్ మార్క్స్ ఎక్కడైతే మీకు ఇండియా మ్యాప్ లో కనపడుతున్నాయో అక్కడ కనపడతాయి. కానీ వీళ్ళందరూ ద్రవిడియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అనే ఒక ఆలోచనతో మనం వెళ్ళి ఇప్పుడు ద్రవిడియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎక్కడ సెటిల్ అయ్యారు అని మనం ఒకవేళ లేటెస్ట్ మ్యాప్ చూస్తే నెక్స్ట్ పిక్ లో మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ బ్రాహువి లాంగ్వేజ్ అనేది పైన అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పక్కన మాట్లాడే ఆ ద్రవిడియన్ ఒక భాష, వాళ్ళు అక్కడే ఉండిపోయారు కొంతమంది. కానీ చాలా మంది సౌత్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్, మన సబ్ కాంటినెంట్ ఉపద్వీపం యొక్క ఉపఖండం యొక్క సదర్న్ పార్ట్ లోకి ఇమిగ్రేట్ అయిపోయారు అనమాట కొన్ని దాడుల వల్ల. ఎందుకు ఇమిగ్రేట్ అయ్యారు అని ఒకవేళ మనం చూస్తే దానికి సొల్యూషన్ కూడా మనకి కొండ గుహల్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ పిక్ లో మనకు కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది సార్ జాన్కోయ్య గారు? ఇక్కడ ఏం కనబడుతుంది? గుర్రంతో వచ్చినట్టు కనబడుతుంది, జెండాలు వేసుకుని వచ్చినట్టు కనబడుతుంది. గుర్రాలు, జెండాలు, తర్వాత అటాక్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. యుద్ధం బాణాలతో అటాక్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఫుల్ స్క్రీన్ చేస్తారా? ఫుల్ స్క్రీన్, 1 minute. రైట్, ఓకే. నాకు ఇక్కడ అశ్వమేధ యాగం అర్థమవుతుంది సార్. ఓకే, రైట్, అశ్వమేధ యాగం, కరెక్ట్. అంటే గుర్రం, సింగిల్ గుర్రం మీద పెద్ద గుర్రం ఒకటి కనబడుతుంది ఇక్కడ, అదే కదా అశ్వమేధ యాగం అంటే. పైగా ఇక్కడ గుర్రం మీద కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్రం మీద కూడా ఒక చిన్న రాడ్ లాగా పెట్టి పైన ఒక ఫ్లాగ్ లా పెట్టాడు. సో వీళ్ళు ఎవరైతే వచ్చారో బయట నుంచి వాళ్ళు ఆర్యులు. వాళ్ళు ఇరాన్ దేశం నుంచి, అంటే పాతకాలంలో బబులోను రాజ్యము, తర్వాత పర్షియా, నేటి కాలపు ఇరాన్, ఆ దేశం నుంచి వచ్చిన ఆర్యులు. ఆర్యులకి మెయిన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు హార్స్ మీదే, గుర్రం మీదే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు గుర్రం వాళ్ళ ప్రాణం, గుర్రం వాళ్ళ దేవత, గుర్రమే వాళ్ళ జీవన విధానం, గుర్రమే వాళ్ళ జీవన శైలి. సో వాళ్ళు గుర్రాన్ని పూజిస్తారు, గుర్రాన్ని తింటారు, గుర్రంతో యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. ఇది అశ్వమేధ యాగం. వీళ్ళు ఇండియాలోకి మొత్తం వచ్చేసిన తర్వాత ఈ ద్రవిడులు అనేవాళ్ళు సౌత్ ఇండియాకి రావడానికి గల కారణం ఏంటంటే ఆర్యవర్తం అని ఏదైతే అంటారో వాళ్ళు పైన ఉత్తర భాగానికి చెందిన భారత ఖండంలో వీళ్ళు అందరూ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఈ అశ్వమేధ యాగాలు మాటిమాటికి చేసి, ఈ అశ్వమేధ యాగంలో వీళ్ళకి దారిలో వెళ్ళేటప్పుడు ఏది దొరికితే అది వాళ్ళ స్వాధీనం, అది ఇంకా వాళ్ళది. సో ఇలా ఈ దాడులు అశ్వమేధ యాగం పేరుతో జరిగినప్పుడు వీళ్ళు తట్టుకోలేక ఇక వింధ్యా మౌంటైన్స్ ఎక్కి మళ్ళీ సౌత్ ఇండియాలోకి, డెక్కన్ లోకి ఈ ద్రవిడులు అనే వాళ్ళందరూ నెట్టబడ్డారు. ఈ పిక్చర్ ని బట్టి మనకు అర్థమైపోవాలి సార్. ఈ కింద ఒక బాక్స్ లా ఉంది సార్, ఇదేంటిది? అది చనిపోయిన వ్యక్తిని బాక్స్ లో పెట్టేవాళ్ళు సార్. వాళ్ళు సినోలీలో కూడా మనకి కొన్ని బరియల్స్ దొరికాయి, అక్కడ కూడా బాక్స్ లో పెట్టి వాళ్ళు బరియల్ చేసేవాళ్ళు. సో ఎవరన్నా మార్గ మధ్యంలో చనిపోతే వాళ్ళని బాక్స్ లో పెట్టి తీసుకెళ్లి వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ లో, ఓన్ ప్లేస్ లో వాళ్ళని ఖననం చేసేవాళ్ళు సార్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ సార్. సరే, వాళ్ళు ఏదైతే గుర్రాలు వేసుకొని వచ్చారో ఆ గుర్రాలు ఎలా, వాళ్ళు ఏదైతే రథాలు వేసుకొని వచ్చారో ఆ రథాలు ఎలా ఉండేవి అని చూస్తే ఆ రథం బొమ్మ కూడా వేశారు వాళ్ళు, పాపం మన పూర్వీకులు. ఎలాగా ఉన్నాయి రథాలు ఎలా ఉంటాయి అని బొమ్మ గీశారు. ఆ రథం యొక్క షేప్ ఇది, ఆ రథాలు ఇలా ఉండేయంట. మళ్ళీ సినోలి అనే ప్లేస్ లో తవ్వకాలు జరిగినప్పుడు, సినోలి అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది, అక్కడ కూడా ఇలాంటి బరియల్స్ దొరికాయి, బరియల్ ఉంది. ఇలాంటి బరియల్లో మనకి రథాలు దొరికినాయి. ఆ రథాలు ఎలా ఉన్నాయో చూడండి, ఈ బొమ్మ గుర్తుంచుకోండి. ఈ బొమ్మలోది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సినోలిలో దొరికిన రథాలు. నెక్స్ట్ సార్,
యా సార్ దొరికింది రథం. సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయా? సేమ్ అండి, సేమ్ అండి. రథ యోక్ ఉంది, ఆ పోల్ ఉంది, క్లియర్ గా సైడ్ బోర్డు ఏమండి, కాపర్ పైప్ అండ్ సాకెట్ చక్కగా ఇక్కడ. కొండ గుహల్లో ఏదైతే బొమ్మ పూర్వీకులు గీసి పెట్టారో అది మళ్ళీ సినోలీలోని తవ్వకాల్లో బయటికి వచ్చిన రథం ఒకేలా ఉన్నాయి. ఇక్కడ నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. స్ట్రక్చరల్ డీటెయిల్స్ ఆఫ్ సినోలీ చారియట్ ఇమేజ్ తీసింది, బొమ్మ తీసింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దోవాబ్ కి చెందినది, 2020 లేటెస్ట్, పోయిన సంవత్సరం. నెక్స్ట్ పక్కది క్లోజ్అప్ ఆఫ్ వీల్స్ ఆఫ్ 2 chariots ఇన్ బరియల్ పిట్ నంబర్ 6, ఫోటో బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. రైట్ సార్. నెక్స్ట్ సార్, ఇది ఇంకొక యాంగిల్ లో నుంచి వ్యూ చేయొచ్చు మనం ఈ ఫోటోని, మనం ఈ రథాల్ని. ఇది ఇంకొక యాంగిల్. సో మనకి ఈ కొండల్లో ఉన్న గుహల్లో గీసిన బొమ్మ ఇవి సేమ్ ఉన్నాయా సార్? సేమ్ అండి. రైట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ దానికి కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం సార్. వేర్ డిడ్ దిస్ హార్స్మెన్ అండ్ చారిటీర్స్ కమ్ ఫ్రమ్? ఎవరు ఈ హార్స్మెన్, ఎవరు ఈ చారిటీర్స్ ఎవరు, అండ్ వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు ఈ ఫార్మర్స్ ని, ఈ వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళని? దాని గురించి ఒక చిన్న వివరణ ఇచ్చే ముందు సార్ మన ఇద్దరిని చూపిస్తారా సార్? As per the Sinoli archaeological survey report and as per the history, మనం చూస్తే BC 1900 క్రీస్తు పూర్వం 1900 నుంచి ఆరియన్ ఇన్వేజన్ థియరీ అనేది జస్ట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 1900 సంవత్సరాలు బీసీ నుంచి ఈ ఆర్యులు మన ఉపఖండంలోకి రావడం మొదలు పెట్టారు. ఈ వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఫైనెస్ట్ చారియట్స్ వేసుకొని, అంటే రథాలు వేసుకొని, అరేబియన్ గుర్రాలు వేసుకొని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ చాలా గ్రీనరీ కనపడింది, చాలా పచ్చదనం కనపడింది, పచ్చిక బయలు బాగా ఉంది ఇక్కడ. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ట్రూప్స్ ఆఫ్ పీపుల్, ఇంకా ఈ ఇరాన్ దేశానికి చెందిన ఆర్యులు ఇంకా చాలా మంది మెల్లిమెల్లిగా గ్రూపులుగా బ్యాచ్లుగా రావడం స్టార్ట్ అయింది. మనం ఇందాక కొండ గుహల్లో ఉన్న ఫొటోస్ లో కూడా మనం చూసాం బ్యాచ్లుగా వచ్చారని చెప్పి. సో వచ్చినప్పుడు అక్కడ ఒక ట్రేడింగ్ అయింది. అక్కడ ఒక ట్రేడింగ్ ఏమైందంటే, కాంబోజా అనే ప్లేస్, అంటే కాంబోజా అంటే అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. కాంబోజా అనే ప్లేస్ లో కొంతమంది ఆర్యులు ఆగిపోయి వాళ్ళ దగ్గర ఎలాగో హార్సెస్ ఉన్నాయి, అరేబియన్ హార్సెస్. కాబట్టి ఈ అరేబియన్ హార్సెస్ ని ఇంకా పర్షియన్ హార్స్ కొంచెం షార్ట్ సైజ్ హార్సెస్ ని, ఈ రెండింటిని మేటింగ్ చేశారు వాళ్ళు. ఈ రెండింటిని మేటింగ్ చేసినప్పుడు ఒక కొత్త బ్రీడ్ వచ్చింది. ఆ కొత్త బ్రీడ్ ఏంటో నేను ముందు చెప్తాను. సో అక్కడ హార్స్ ట్రేడింగ్ అనేది కాంబోజాలో ఉండేది. వాళ్ళని అశ్వకా అనేవాళ్ళు, అశ్వకాస్. సో ఈ అశ్వకులు ఈ కాంబోజాలో ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే దాని నురిస్తాన్ అనే ప్లేస్, దాని పేరు నురిస్తాన్. ఆ నురిస్తాన్ అనే ప్లేస్ లో వాళ్ళు ఒకేసారి కొన్ని వేల గుర్రాల్ని వాళ్ళ అమ్మకానికి పెట్టేవాళ్ళు. ఎవరెవరైతే ఆర్యులు ఇండియాకి రావడానికి ఆ దారిలో ఉన్నారో వాళ్ళు అక్కడ గుర్రాన్ని కొనుక్కొని, ఎందుకంటే కొండలు లోయలు అన్ని దాటుకుంటూ రావాలి కాబట్టి ఆ గుర్రాలు ఎక్కి లోపలికి వచ్చేవాళ్ళు. రైట్ సార్. వాళ్ళతో పాటు వాళ్ళు వెపన్స్ తెచ్చుకునే వాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, మొత్తం ట్రూప్, ఈ ఆవులు గీవులు ఇవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు. అవే మనకి ఈ కొండ గుహల్లో కనపడుతున్నాయి. రైట్ సార్. సో ఈ కాంబోజాస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాంబోజాస్ వీళ్ళు హార్స్ ట్రేడర్స్ అండ్ హార్స్ బ్రీడర్స్. గుర్రాల్ని అమ్మేవాళ్ళు, గుర్రాల్ని బ్రీడింగ్ కూడా చేసేవాళ్ళు వీళ్ళు. రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం సార్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ ఏషియా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ ఏషియా అండ్ ఓషనికా అనే ఒక బుక్ ఉంది. రైట్ సార్. ఈ బుక్ లో మనకి తెలిసిపోతుంది ఈ కాంబోజులు అంటే ఎవరు అనేది. ఈ కాంబోజులు కూడా ఆర్యులే, కానీ వాళ్ళు టోటల్ గా ఇండియాలోకి రాలేదు. వాళ్ళు అక్కడ బయట, అంటే కాంబోజా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉండి వీళ్ళు గుర్రాల్ని అమ్ముతూ ఉండేవాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్ట్ అనేది కావాలి. కాళ్ళతో మనం కాలినడకతో కొండలెక్కి దిగి మన ఖైబర్ పాస్ లోకి వచ్చి తర్వాత మళ్ళీ
ఈ నదులు దాటడం ఇవన్నీ వల్ల కాదు కాబట్టి ఈ గుర్రాలు రథాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండేవి. రైట్ సార్. నెక్స్ట్ పిక్ లోకి వెళ్తే ఇక్కడ మనకి సార్ ఫుల్ స్క్రీన్ చేయండి సార్. ఓకే రైట్ సార్. కొంచెం జూమ్ చేస్తే నేను ఆ బాక్స్ లో చదివేస్తాను పైన సార్. కాంబోజా సార్ ఫస్ట్ పై నుంచి సార్, పైది సార్ హెడ్డింగ్ సార్. కాంబోజా బ్రాకెట్ లో అశ్వక, వాళ్ళని అశ్వకులు అంటారు, అశ్వకాయన అంటారు, అస్పాసియో అంటే ఓల్డ్ ఇరానియన్ లాంగ్వేజ్, అండ్ అవెస్టన్ లో అస్పాసియో. అస్సకెనోయ్ అనేది గ్రీక్ లాంగ్వేజ్ లో అంటారు. కామోజ్ ఇవన్నీ వాళ్ళ నార్మల్ పేర్లు అనమాట ఈ కాంబోజులది. ద కాంబోజా వేర్ అన్ ఏన్షియంట్ ట్రైబ్ ఆఫ్ ఇరానియన్ స్పీకింగ్ పీపుల్ హూ ఎంటర్డ్ సెంట్రల్ ఏషియా అండ్ నార్దర్న్ ఇండియా ఫ్రమ్ దేర్ హోమ్ల్యాండ్ సిన్స్ టైమ్ ఇన్ ప్రీ హిస్టరీ. ఈ వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి ఈ కాంబోజాలోకి సెటిల్ అయిపోయిన నోమాడిక్ పీపుల్ అండ్ బంజారా వ్యక్తులు లాంటి వాళ్ళు. ద ఎర్లియస్ట్ రిఫరెన్స్ టు దెమ్ ఈజ్ దట్ ఆఫ్ అన్ ఏన్షియంట్ సాంస్క్రిట్ ఆథర్ పాణిని ఆయన కూడా ఈయన గురించి వీళ్ళ గురించి రాశారు. రైట్ సార్. తర్వాత హీ మెన్షన్స్ ద కాంబోజ్ పీపుల్ యాజ్ మెంబర్ ఆఫ్ క్షత్రియ కింగ్డమ్. వీళ్ళు క్షత్రియులు అంట సార్. రైట్ సార్. ఈ కాంబోజులు ఎవరు సార్? క్షత్రియులు ముందు. ఓకే. ఎస్. he mentions that Panini em rasante he mentions that Kamboja people as member of the Kshatriya kingdom or Janapadas of the Vedic period. ఈ వేదిక్ పీరియడ్ లో వాళ్ళు క్షత్రియులుగా ఉండేవాళ్ళంట ఆఫ్ ఇండియన్ హిస్టరీ ప్రయర్ టు 6th century BC. 6th century BC అంటే ఇప్పుడు బబులోను నెబుకద్నెజర్ కాలం కన్నా జస్ట్ కొంచెం ఒక 100 సంవత్సరాల ముందో. బబులోను ఈ పర్షియా దగ్గర ఉన్న టైం. ఓకే. ఆ టైం అప్పుడు వీళ్ళు క్షత్రియులుగానే ఉన్నారు. క్షత్రియ కింగ్డమ్ ఆఫ్ జనపద. Other ancient Indian texts such as Manusmriti of 2nd century BC and Mahabharata completes the 1st century. The Kamboja as having one of the being Kshatriyas. వీళ్ళు Kshatriyas or warrior in the Indian hierarchical system. వీళ్ళు యాక్చువల్ గా కాంబోజులు అంటే వీళ్ళు ఆర్యులే కానీ వీళ్ళు క్షత్రియులు అంట సార్. రైట్ సార్. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో లాంగ్వేజ్ అని చెప్పి అక్కడ రెడ్ కలర్ గా ఇంకోటి రౌండ్ చేశాను. ఇక్కడ ఏం రాసి ఉంటుంది అంటే ద ఏన్షియంట్ కాంబోజా పీపుల్ స్పోక్ అవెస్టన్. సో అవెస్టన్ అనేది సంస్కృత లాంగ్వేజ్ కి మదర్, అది మన సిస్టర్ లాంగ్వేజ్ అది. రైట్ సార్. దాని గురించి మనం 2 వీడియోలు చేయడం జరిగింది. ఆ 2 వీడియోల్లో కూడా చెప్పాం మనం. ఈ జెండ్ అవెస్టా అంటే ఏంటి, అవెస్టా యొక్క మంత్రాలు, యాస్న, గాథ, లేకపోతే వాటి ఇవి, లేకపోతే అస్పా అని ఏంటంటే వీళ్ళు అస్వా అని అన్నారు. ఎట్లా స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవెస్టన్ లో ఉన్న మంత్రాలు కూడా నేను చదివి వినిపించాను మీకు లాస్ట్ టైం ప్రోగ్రామ్ లో. సో కాంబోజా పీపుల్ స్పోక్ అవెస్టన్ అండ్ ఈస్టర్న్ ఇరానియన్ లాంగ్వేజ్. అది అవెస్టన్ అనేది. సో నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. సో ఇక్కడ నుంచి మన గుర్రాల స్టోరీ స్టార్ట్ అవుతుంది సార్. ఒక చిన్న ప్రశ్న అండి. ఈ గుర్రాలు ఈ ఆర్యులు అనేవారు రాకముందు ఇండియాలో మాత్రం లేవు. ఉన్నాయి, ఇండియాలో గుర్రాలు ఉన్నాయి, కానీ అవన్నీ లార్జ్ సైజు లేకపోతే యుద్ధాలకి యూజ్ చేసేవి, వార్ కి యూజ్ చేయదగ్గ గుర్రాలు కావు అవి. ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్ లో లేకపోతే కొంతమంది కాల్కాజీ మందిర్ వెళ్తుంటారు కదా, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాల్కాజీ మందిర్, లేకపోతే మణిపురి బ్రీడ్, వాటిని స్పితి, ఇలా కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి, లేకపోతే నేపాలి హార్సెస్. ఇవన్నీ పొట్టి గుర్రాలు అన్నమాట. ఇవి పొడుగు గుర్రాలు. పొట్టు గుర్రాలు కానీ ఇవి యుద్ధానికి సంబంధించిన గుర్రాలు, పొడుగు గుర్రాలు. ఓకే. ఇండియాలో గుర్రాలు ఉండేవి కానీ అవన్నీ పొట్టి గుర్రాలు. ఎందుకంటే ఇండియాలో వెజిటేషన్ ఎక్కువ కాబట్టి, ఇండియాలో మనకి డెజర్ట్ టైప్ అంటే ఎడారి టైప్ క్లైమేట్ కాదు కాబట్టి ఇక్కడ అంతగా పరిగెత్తే అవసరం లేదు గుర్రాలకి. సో మనవి ఇవన్నీ పొట్టి గుర్రాలు ఇండియాలో. కానీ డెజర్ట్ నుంచి తెచ్చుకున్న అరేబియన్ హార్స్. సో ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. ఫాదర్ ఆఫ్ లార్జ్ సైజ్ ఏషియాటిక్ హార్సెస్. పెద్ద సైజు ఏషియాటిక్ హార్స్ ఏదున్నా దానికి ఫాదర్ ఎవరంటే అరేబియన్ స్టాలియన్. స్టాలియన్ అంటే ఫుల్ గా ఎదిగిన మొగ గుర్రాన్ని స్టాలియన్ అంటారు. మొత్తంగా ఎదిగిన ఆడగుర్రాన్ని మేర్ అంటారు సార్. మేర్. సో అరేబియన్ స్టాలియన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ఏషియాటిక్ బిగ్ సైజ్, లార్జ్ సైజ్ హార్సెస్. రైట్ సార్. ఇప్పుడు ఇండియాలో దొరికే హార్సెస్ ఏంటి చూద్దాం సార్. కథియావాడి అండ్ మార్వాడి. కఠియావాడి అనేది నోట్ దట్ పాయింట్ సార్.
మార్వాడి అనేది చాలా తర్వాత వచ్చిన బ్రీడ్ అది ఇండియాలో. ఓకే రైట్ సార్. మార్వాడి అనేది పృథ్వీరాజ్ చౌహాన్ గారి టైంలో, ఆ టైంలో వచ్చింది మన ఇండియాలోకి. అంతకన్నా ముందు కతియావాడి హార్స్ ఉండేది. ఓకే రైట్ సార్. నెక్స్ట్ హార్స్ బ్రీడ్ వచ్చేసి ఇండియాలో దొరికేది నుక్రా హార్స్. నుక్రా హార్స్ ఇస్ ద వైట్ హార్స్. అంటే లార్జ్ సైజ్ మాట్లాడుతున్నాను నేను, స్మాల్ సైజ్ హార్సెస్ గురించి మాట్లాడట్లేదు. నుక్రా హార్స్ అనేది కంప్లీట్ వైట్ అండ్ వైట్ ఉంటది సార్. ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళండి సార్, ఒక్కసారి అరేబియన్ హార్స్ ఫేస్ చూపించండి. ఈ అరేబియన్ హార్స్ ఫేస్ ఇది వాటి గుర్రాల చెవులు ఒకవేళ చూస్తే అవి లోపల నుంచి ఒక చిన్న కర్వ్ వస్తుంది. లోపల భాగం నుంచి ఆ టిప్ దగ్గర ఒక చిన్న కర్వ్ వస్తుంది అనమాట, ఒక చిన్న వంపు, లోపలి వంపు అనేది ఉంటది. సో ఇది ఫాదర్ కాబట్టి ఇండియాలోని నెక్స్ట్ దాంట్లో ఇండియాలో దొరికే కతియావాడి గుర్రమైన, మార్వాడి గుర్రమైన వాటి వంపు కూడా లోపలికే ఉంటది. అలాగే మళ్ళీ ఈ నుక్రా హార్స్ చూస్తే వాటి చెవుల వంపు, లోపలి వంపు కూడా లోపలికే ఉంటది. రైట్ సార్. సో ఇవన్నీ గుర్రాలు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వస్తే సింధీ హార్స్. దీని చెవులు కూడా వంపు లోపలికి ఉంది చూడండి. సో ఇవన్నిటికీ ఫాదర్ హార్స్ అరేబియన్ గుర్రం. పైన చూపిస్తున్నా కదా, ఇది ఓకే. ఇది అరేబియన్ గుర్రం యొక్క మెయిన్ బ్రీడ్. ఇక్కడ నుంచి బ్రీడింగ్ అన్నమాట. ఇది బ్రీడ్, మెయిన్ బ్రీడ్. ఇది మెయిన్ బ్రీడ్ సార్. ఇది దీని బ్లడ్ లైన్ నుంచే వచ్చినాయి. రైట్ సార్. యూ కెన్ సర్చ్ ఎనీథింగ్, ఏమన్నా సర్చ్ చేసుకోండి అండ్ యూ కెన్ ప్రూవ్ మీ రాంగ్. రైట్ సార్. ఓకే. నెక్స్ట్ ఒకసారి మనము రామాయణంలోకి వెళ్దాం సార్. రామాయణంలో వాల్మీకి రామాయణంలోకి వెళ్దాం. అక్కడ ఏం చెప్తున్నారు? వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ 6. ఎందుకంటే అక్కడ అమ్మేవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు దాకా చెప్పాను కదా సార్. బయట కాంబోజాలో అమ్మేవాళ్ళు ఉన్నారు. బహ్లికా అంటే బ్యాక్టీరియాలో అమ్మేవాళ్ళు, హార్స్ బ్రీడ్స్ చూపించాను. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుదాం. కాంబోజా, బహ్లిక, వనాయు సింధు దేశములలో పుట్టిన ఉచ్చైశ్వవ స్థల్యములగు ఉత్తమాశ్వములతో ఆ అయోధ్య నిండి ఉండెను. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? వాల్మీకి రామాయణం బాలకాండ 6వ సర్గ 22వ శ్లోకం. శ్రీరాముడు పుట్టక ముందు కాంబోజా, బహ్లిక, వనాయు సింధు దేశములలో పుట్టిన. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కాంబోజా అంటే మేబీ కతియావాడి హార్స్, బ్యాక్ట్రియన్ హార్స్. వనాయు అంటే వనాయు అనే ప్లేస్ లో పుట్టిన హార్స్. సింధు దేశపు పుట్టిన అంటే సింధీ హార్స్. ఇందాక నేను చూపించాను కదా సార్ సింధీ హార్స్. ఆ సింధీ హార్సెస్ ఇవన్నీ అయోధ్యలో నిండి ఉన్నాయంట సార్. సో ఇప్పుడు వనాయు అంటే ఏందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ దాంట్లో వనాయు అని వెళ్తే వనాయుజా అంటే వనాయుజా మీన్స్ యాజ్ ఎ హార్స్. ఇది హార్స్ కి మాత్రమే యూజ్ చేస్తారు. హార్స్ ఏదైతే వనాయు అనే ప్లేస్ లో పుట్టిందో వాటిని వనాయు లేకపోతే వనాయుజా అని అంటారంట సార్ సాంస్క్రిట్ డిక్షనరీలో. రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం సార్. శ్రీ మహాభారతం. ఇందులో ఏం చెప్పారు? ఏం గుర్రాల గురించి ఉన్నాయి? మనకైతే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇందాక వాళ్ళు డెపిక్ట్ చేసిన, మన పూర్వీకులు డెపిక్ట్ చేసిన పిక్చర్ లో రథాలు అయ్యే ఉన్నాయి, రథాల షేప్ అదే ఉంది. తర్వాత గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అరేబియన్ గుర్రాలే, వాటి స్టైల్ ని బట్టి మనం చూస్తే. సో ఈ మెయిన్ గా కాంబోజులు అక్కడ బయట ఉండి వాళ్ళు హార్సెస్ ని బ్రీడ్ చేస్తున్నారు. రామాయణంలో చెప్పి ఉంది కాంబోజుల గురించి, బహ్లిక అంటే బ్యాక్ట్రియన్ హార్సెస్ గురించి, మళ్ళీ సింధీ హార్స్ గురించి. సో మహాభారతం ఏం చెప్తుందో చూద్దాం సార్. ఇది ద్రోణ పర్వం సార్. ద్రోణ పర్వం. ద్రోణ పర్వంలో 36వ అధ్యాయం యొక్క శ్లోకాలు. ఇవన్నీ శ్లోకాలు మనకు అవసరం లేదు, కానీ కొంతమంది శ్లోక వీరులు ఉంటారు కాబట్టి ఆ శ్లోక వీరుల కోసం శ్లోకాలు పెట్టడం అయింది. సో ఇక్కడ ఏం రాసిందంటే పైన చదువుతాను చూడండి సార్. రాజా, మీ పక్షములోని గుర్రాలు వనాయుజాలు. ఇందాక కూడా వనాయుజా చదివాము సార్. మీ పక్షంలోని గుర్రాలు వనాయుజాలు. పర్వతీయాలు అంటే పర్వత ప్రదేశాల్లో పుట్టి. కాంబోజా, బహ్లిక దేశీయాలు. సార్ తోకలను, చెవులను, కన్నులు స్థిరంగా ఉంచుకొని వేగంగా పరిగెత్తగలవి, చక్కగా స్వారీ చేయగలిగినవి, శక్తి, దృష్టి, ప్రాణాలు ధరించి వాటిపై నిలిచి యోధులు పోరుతున్నారు. సో ఈ కాంబోజా హార్సెస్ లేకపోతే ఈ సింధీ హార్సెస్, బ్యాక్ట్రియన్ హార్సెస్, వీటి మెయిన్ బ్రీడ్ ఏదైతే మన అరేబియన్ హార్స్ ఉందో ఇవి మనకి మహాభారతంలో కూడా కనపడుతున్నాయి. ఇదే మహాభారతంలో మనం సభా పర్వంలోకి నెక్స్ట్ వెళ్తే
మహాభారతంలో సభాపర్వంలోకి మనం వెళ్తే సభాపర్వం 51వ అధ్యాయము మీకు రైట్ సైడ్ కనపడుతుంది చూడండి. అక్కడ కానుకలుగా అంటే సభాపర్వంలో జరిగే మన రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి ఈ కాంబోజులు వచ్చి ఏమిచ్చారో చూడండి, కానుకలుగా సమర్పించినారు. తిత్తిరి పక్షుల వలె అనేక వర్ణాలు కలిగి అంటే రకరకాల కలర్స్ ఉన్నవి, అంటే బ్రౌన్, వైట్, బ్లాక్, రెడ్, రైట్ సార్. చిలుకల వంటి ముక్కులు గల గుర్రాలను 300 తెచ్చి ఇచ్చారు. 300 అంటే 300 హార్సెస్ గిఫ్ట్ ఇచ్చారు యుధిష్ఠిరుడికి. పీలు, షమి, ఇంగుదాలు తినడం చేత పుష్టిగా ఉన్న ఆడు ఒంటెలు అంటే ఫీమేల్ క్యామెల్స్ ని, ఆడుగుర్రాలను 30 చొప్పున ఇచ్చారు. అంటే ఫీమేల్ హార్సెస్ ఆడగుర్రాలు 30, ఆడ ఒంటెలు 30, మగ గుర్రాలు 300 అనమాట. అవి వాటి ముక్కులు ఎలా ఉన్నాయంటే సార్, ముక్కులు గల చిలుక వంటి ముక్కులు. ఓకే, చూస్తున్న వీక్షకులు ఈ చిలుక వంటి ముక్కు గలది మీరు నోట్ దిస్ పాయింట్, మీరు గట్టిగా ఆ పాయింట్ పట్టుకొని ఉండాలి. నెక్స్ట్ ద్రోణ పర్వం 23వ అధ్యాయంలో 7వ శ్లోకం యొక్క తాత్పర్యం, చిలుక రెక్కల వంటి రోమరాజీ గల అందమైన కాంబోజ దేశ హయాలు అంటే హయగ్రీవుడు అంటే గుర్రం, అది హయ మీన్స్ హార్స్. హయాలు నకులుని రథాన్ని లాగుతూ, నకులుడు సహదేవుడు 5 పాండవులు ఎవరైతే అందులో 2 ఉన్నారో, నకులుడి రథాన్ని లాగుతూ వేగంగా నీ సేనలు వైపు దూకాయి. సో ఇక్కడ చిలుక కాంబోజ దేశ హయాలు అంటే గుర్రాలు. సో వీటి జుట్టు ఎలా ఉందంటే రోమాజీ గల రోమాజు. దిస్ ఈస్ ద అరేబియన్ హార్స్. ఫుల్ స్క్రీన్ చేయండి సార్. వీటి ముక్కు ఎలా ఉందండి, చిలక ముక్కులా ఉంది. ఓకే, దొరికిందా ఇప్పుడు? దొరికిందండి. దాని తలపైన ఉన్న, దాని మెడ మీద ఉన్న జూలు కూడా ఉంది. ఆ జూలు గురించే రోమాజీలు గురించి ఇందాక మాట్లాడారు. సో నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. నేను ఏదైతే అరేబియన్ హార్స్ దాని తోక కొంచెం లేపి ఉంటది, చిలక ముక్కులా ఉంటది, దాని చెవులు ఒకవేళ దగ్గరికి చేస్తే లోపల ఒక కర్వ్ ఉంటది అని ఇవన్నీ చెప్పాను. అదే ఈ అరేబియన్ హార్స్ యొక్క ఫుల్ ఫోటో. రైట్ సార్. అదే మనం బ్రహ్మాండ పురాణంలో ఒకసారి చూస్తే, బ్రహ్మాండ పురాణంలో వాల్యూమ్ 4 అంటే పార్ట్ 4 అని కూడా అంటారు. వాల్యూమ్ 4 లలితా మహత్యము అనే ఒక టాపిక్ లో 16వ అధ్యాయం కింద మీకు కనపడుతున్నాడు, మార్చ్ ఆఫ్ విక్టరీ అలాంగ్ విత్ ద ఆర్మీ. మార్చ్ ఆఫ్ విక్టరీ అలాంగ్ విత్ ద ఆర్మీ అనేది ఇక్కడ మనం చూస్తే లలితా మహత్యం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే అమ్మవారు యుద్ధానికి వెళ్తున్నారు ఒక రాక్షసుడి తోటి. అమ్మవారు యుద్ధానికి వెళ్తున్నారు. ఇది త్రేతాయుగంలో జరిగింది లేండి సార్. రైట్ సార్, త్రేతాయుగం కాదు, మన ఫస్ట్ కృతయుగంలో జరిగిన కథ అనమాట. కృతయుగం అంటే మనం ఎవరు మానవులు ఎప్పుడు లేరు, అది దేవతల యుగం. అది దేవతల యుగంలో ఏం జరిగిందో చూడండి. లలితా మహత్యము శ్లోకం 16 యొక్క తాత్పర్యంతో 16 నుంచి సార్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెల్ బ్రెడ్ హార్సెస్ హ్యావింగ్ వేరియస్ ఆస్పిషియస్ మార్క్స్ ఫాలోడ్ హర్. యుద్ధాల్లో వెళ్తున్నప్పుడు అమ్మవారిని ఫాలో అయినాయి అంట. దే వర్ డిస్టింగ్విష్డ్ అకార్డింగ్ టు దర్ ల్యాండ్ సచ్ యాజ్ ల్యాండ్. ఏ భూమిలో పుట్టినాయి అంటే వనాయుజాస్, కాంబోజాస్, పరదాస్ మీన్స్ పర్షియన్స్. రైట్ సార్. పర్షియా దేశానికి చెందిన సింధు దేశజాస్ అంటే సింధీ హార్సెస్, టంకనాస్, ఐ డోంట్ నో టంకనాస్ ఎవరు సార్. పర్వతీయాస్ అంటే మౌంటైన్ అంటే కొండ ప్రదేశం పుట్టిన గుర్రాలు. తర్వాత మళ్ళీ పారసికా, అగైన్ మళ్ళీ పర్షియన్ హార్సెస్ వచ్చినాయి. గట్టధరాస్, మళ్ళీ ఇక్కడ పక్కకు వస్తే దరదాస్ అంటే కాశ్మీరీ హార్సెస్. కలవందిజాస్, నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరు. వాల్మీకోద్భుతాస్, మళ్ళీ పక్కనే ఉంది యవనోద్భుతాస్ అంటే యవనులు అంటే గ్రీక్ హార్సెస్. అండ్ గాంధార్వాస్, వీళ్ళందరూ గుర్రాలు అమ్మవారిని ఫాలో అయ్యాయి అని మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఈ కాంబోజుల ఎవరు ఎప్పుడు దాకా నడిచింది ఇలా కథ కమామీషు, అసలు ఇదేంటి అనేది మనము ద కాంక్వెస్ట్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్, కాంక్వెస్ట్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్, కాంక్వెస్ట్ ఆఫ్
ఫార్ ఈస్ట్ వరల్డ్ అనే కొన్ని బుక్స్ ఉన్నాయి. అలాంటి బుక్స్ లో మనం ఒకవేళ రిఫర్ చేసి చూస్తే ఈ కాంబోజుల గురించి కూడా రాసుంటది. ఈ కాంబోజులు అలెగ్జాండర్ చేతిలో చావు దెబ్బతిన్నారండి. వీళ్ళు యాక్చువల్ గా నేను ఇది చదువుతున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ కల్చరల్ అట్రిబ్యూట్ ఆఫ్ ద కాంబోజాస్ అకార్డింగ్ టు ద ఏన్షియంట్ టెక్స్ట్, ఈ కాంబోజులు పురాతన బుక్కుల ప్రకారం చూస్తే బోత్ ఇండియన్ అండ్ పర్షియన్ ఈస్ ద సెంట్రాలిటీ ఆఫ్ హార్సెస్. గుర్రం లేనిది కాంబోజులు లేరు, కాంబోజులు లేనిది గుర్రాలు లేవు. రైట్ సార్. As the semi-nomadic people, Banjaras, semi-nomadic people, all the early Indo-Iranians, వీళ్ళు Indo-Iranians అంట, ఇరాన్ కి చెందిన వాళ్ళు, were concerned with సార్. అది కాంబోజుల కోసం చెప్తున్నారు మీరు ఇప్పుడు, అంతే కదా? రైట్ సార్. వీళ్ళు కూడా ఇరానియన్సే అంటున్నాను. రైట్. ఆరియన్స్ కూడా అవెస్టా లాంగ్వేజ్ ని తీసుకొచ్చి వీళ్ళు సాంస్క్రిట్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇది చేశారు. వాళ్ళు ఇరానియన్సే, వీళ్ళు ఇరానియన్సే, కానీ వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్, వీళ్ళు క్షత్రియ జాతికి చెందిన వాళ్ళు. రైట్ సార్. As the semi-nomadic people, all the Indo-Iranians were concerned with the breeding and training of horses. Right sir. Some of the alternate ethnonyms of the Cambodia refer to their attachment to horses, such as in the picture sir, Aswaka, Ashwakayana in Indian languages, and Aspasio and Asakenoi in ancient Greek. In addition, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ సార్, in addition to their command of horses, the Cambodia utilized elephants. కాంబోజులు ఎలిఫెంట్స్ కూడా యూజ్ చేశారంట. మన పూర్వీకులు గీసిన బొమ్మను ఇందాక నేను చూపించాను కదా, ఎలిఫెంట్స్ కూడా వాళ్ళు తీసుకెళ్లారు కదా సార్. తీసుకెళ్లారు. రైట్. సో హిస్టరీ ఏం చెప్తుందంటే, ఇక్కడ నుంచి తరలినాడు ఎలిఫెంట్, ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లి వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. Right sir. In addition to their command of horses, the Cambodia utilized elephants to wage war on their enemies. When they fought against Alexander the greatest man, Alexander యొక్క సైనికులతోటి వీళ్ళు ఎప్పుడైతే పోరాడాడో, the Cambodians were believed to have 30,000 horse mounted soldiers. 30,000 మంది అలెగ్జాండర్ తో పోరాడే ఆ సమయానికల్లా వీళ్ళు మెల్లిమెల్లిగా వీళ్ళు డెవలప్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ 30,000 మంది గుర్రం ఎక్కి యుద్ధం చేయగలిగేంత మంది సైనికులు, 30 ఎలిఫెంట్స్ సార్, ఏనుగులు ఎక్కి ఫైట్ చేసే వాళ్ళు 30 ఏనుగులు, 20,000 మంది కాలినడకతో వెళ్లే సైనికులు గల అంత సైన్యం ఈ కాంబోజుల దగ్గర ఉందంట అలెగ్జాండర్ టైం అప్పుడు. కానీ ఈ కాంబోజులు అందరూ ఏం చేశారు, వీళ్ళతో ఏం జరిగింది, వీళ్ళు ఓడిపోయారు పాపం. మన అలెగ్జాండర్ ది గ్రేట్ తోటి ఓడిపోయి వీళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి వీళ్ళు వలస వచ్చారు. వీళ్ళు కూడా లాస్ట్ ఇంకొచ్చేసారు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే 1900 BC నుంచి ఈ అలెగ్జాండర్ ఎప్పుడైతే ఈ కాంబోజా దేశానికి వచ్చాడో అరౌండ్ 335 ఆ టైం అప్పుడు BC, అప్పటిదాకా ఆరియన్ ఇన్వేజన్ థియరీ అనేది ఇన్ని వందల సంవత్సరాలు జరుగుతూనే వచ్చింది. ఎందుకంటే ఎవరైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి రావాలో అక్కడ హార్సెస్ అమ్మడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ అక్కడ పెద్ద మార్కెట్ ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాంబోజా మార్కెట్ అనొచ్చా? కాంబోజా మార్కెట్ లేకపోతే బ్యాక్ట్రియన్ మార్కెట్. బ్యాక్ట్రియా పక్కనే ఉంటుంది. రైట్ సార్. సో ఈ విషయం, వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు అలెగ్జాండర్ తో ఓడిపోయారు. వీళ్ళు క్షత్రియ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఇండియాలోకి వచ్చి బ్రాహ్మణులుగా ఎలా మారారు అనేది మనకి ఎక్కడో చూడనక్కర్లేదు, రామాయణంలోనే ఈ కథ తెలిసిపోతుంది సార్. ఎక్కడో వెళ్ళనక్కర్లేదు, మనకి రామాయణం బాలకాండలోనే దొరికిపోతుంది సార్. రామాయణం బాలకాండలో 54వ సర్గ, ఇది 54వ సర్గ. రైట్ సార్. 54వ సర్గలో చాలా సర్గాల్లో ఉంటదండి. చాలా సర్గాల్లో విశ్వామిత్రుడికి సంబంధించిన విషయాలు లైన్ గా ఉంటాయి. సో ఇక్కడ విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరుగుతున్న ఫైటింగ్ గురించి మాట్లాడారు, కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఎప్పుడు పడలా హిస్టరీలో. సో నేను 18వ శ్లోక తాత్పర్యం నుంచి అవుతున్నాను. అంతటా విశ్వామిత్ర మహారాజు తన సైన్యము ఈ విధంగా నశించుచుండగా, అంటే విశ్వామిత్రుడు కొంచెం సైన్యం ఆయన దగ్గర ఉండేది చూచి చాలా కోపించి కోపం చేత కళ్ళు పెద్దవి చేసి రథమును అధిరోహించి అనేక విధములైన ఆయుధములతో పప్లవులను నశింపజేశాను. పల్లవులు అంటే ఈ పహ్లవులు కూడా వీళ్ళు పర్షియన్సే. రైట్ సార్. పర్షియన్స్.
ఆ పహ్లవుల అంటే పర్షన్స్ అందరినీ విశ్వామిత్రుడు చంపివేయట చూసి ఒక కామధేను ఉంటుందిలేండి, ఆ కామధేను కోసం వీళ్ళ ఫైటింగ్ జరుగుతుంటది. ఆ కామధేను కోపంతో మరలా యవనులను అంటే ఇండో గ్రీక్స్ సకులను అంటే ఇండో సిథియన్స్ ని సృజించను. కాంతి గలవారును మహావీర్యవంతులను బంగారు కింజల్కము వలె ఉన్నవారును ఆ యవనులు సకులను భూమిని కప్పివేసిరి. పొడవైన ఖడ్గములను పట్టసములను చేత పట్టుకొని, పొడవైన ఖడ్గములను అంటే యాంటీనా సోర్డ్స్ అంటారు, యాంటీనా సోర్డ్స్ ఉంటాయి వాళ్ళ చేతిలో, రైట్ సార్, చేత పట్టుకొని బంగారు వస్త్రములు ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న ఆ శక యవనులు విశ్వామిత్రుని సైన్యం అంతను నశింపజేశారు. ఇక్కడ వశిష్ఠుడు గెలుస్తున్నాడు, విశ్వామిత్రుడు ఓడిపోతున్నాడు సార్. రైట్ సార్. పిమ్మట విశ్వామిత్రుడు మహాస్త్రమును ప్రయోగింపగా యవనులు కాంబోజులు పప్లవులు చెల్లా చెదురైరి. రైట్ సార్. ఇక్కడ ఇక వీళ్ళకి ఒక దెబ్బ పడింది. సో నెక్స్ట్ ఇక్కడ 55వ సర్గంలో ఏముంటదంటే, వారందరూ విశ్వామిత్రుని అస్తములచే మోహితులై చెల్లా చెదురైపోవుట చూసి వశిష్ఠుడు అన్నంట, ఓ కామధేనువా, యోగశక్తి చేత ఇంకనూ సృజింపము అని ఆ ధేనువును ప్రేరేపించను. కామధేను చెప్పండి ఇంకా సృజించు అని. ఆ కామధేను హుంబాధ్వని చేయగా దాని నుండి సూర్యుని వంటి కాంతి గల కాంబోజులు పుట్టిరి. పొదుగు నుండి ఆయుధములను హస్తములను రథములను కూడా, రైట్ సార్, ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులను జస్ట్ వెయిట్ సార్, అగైన్ ఐ విల్ రీడ్ ఇట్. ఆ కామధేను హుంబాధ్వని చేయగా దాని నుండి సూర్యుని వంటి కాంతి గల కాంబోజులు పుట్టిరి. పొదుగు నుండి ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులను, యోని నుండి యవనులను, గోమయ ప్రదేశం నుండి సకులను, రోమకూపముల నుండి మ్లేచ్చులు, హారితులు, కిరాతులు పుట్టిరి. ఈ విధంగా జనించిన కాంబోజాదులు అందరును పదాతి గజ అండ్ అశ్వ రథములతో, రైట్ సార్, రథములతో కూడిన విశ్వామిత్రుని సైన్యమునంతయు క్షణంలో నశింపజేసిరి. విశ్వామిత్రుడు ఓడిపోతున్నాడు ఇక్కడ. వశిష్ఠుడు గజ అశ్వ. సో వశిష్ఠుడు అంటే ఇక్కడ వీళ్ళు ఈ స్టోరీ ఏం డెపిక్ట్ చేయాలనుకుంటున్నారంటే, అలెగ్జాండర్ ఈ కాంబోజ దేశం మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఏదైతే క్షత్రియులుగా ఉన్నారో, అలెగ్జాండర్ ఇంతకు ముందే గ్రీక్స్ ని అంటే ఇండో గ్రీక్స్ ని, తర్వాత సిథియన్స్ ని, ఇంకా పర్షియన్స్ ని ఓడగొట్టి ఆ సైన్యాల్ని కూడా ఈ కాంబోజుల మీద తీసుకొచ్చాడు అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు. దాన్నే వీళ్ళు రామాయణంలో ఇలా డెపిక్ట్ చేసి మనకు చూపిస్తున్నారు. క్లియర్ గా అర్థమైపోవాలి ఈ విషయాన్ని, రైట్ సార్. అలెగ్జాండర్ ఏదైతే ఓడగొట్టి ఇలా చేశాడో దాన్నే ఇక్కడ విశ్వామిత్రుడు అండ్ వశిష్ఠుడు అని పేరు పెట్టుకున్నాడు. వశిష్ఠుడు సైడ్ వచ్చేసి అలెగ్జాండర్ సైడ్ అన్నమాట, ఈ కాంబోజుల సైడ్ వచ్చేసి విశ్వామిత్రుడు అన్నమాట, అంటే క్షత్రియులు. ఈ రామాయణంలో దీని ప్రకారం యాక్చువల్ గా విశ్వామిత్రుడు క్షత్రియుడే, ఆయన బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అవ్వాలని కోరుకుంటాడు. అది ఎలా కోరుకున్నాడు ఏంటి ఇక్కడ చూపిద్దాం సార్, చూపిస్తున్నాం సార్. నెక్స్ట్ వెళ్దామా? పైన సార్, పైన మహా తేజస్శాలి మహా తపస్శాలి అయిన వశిష్ఠుడు వారి మాటలు విని శాంతించెను. అంటే నేను ఒక సర్గ కొంచెం జంప్ చేశాను, ఎందుకంటే ఇదంతసేపు అన్ని సర్గలు చదువుతూ వెళ్ళలేం కాబట్టి కొంచెం శాంతి ఇచ్చాడు. సరే, తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేసి దేవతల్ని సంతోషపరిచి కొన్ని శక్తుల్ని పొంది మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చదువుతాను ఇది. రైట్ సార్, చదువుతున్నాను సార్. మహా తేజస్ ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ, ఒక కాల్ వచ్చింది సార్, సారీ. క్లియర్ సార్? కంటిన్యూ. మహా తేజస్శాలి మహా తపస్శాలి అయిన వశిష్ఠుడు వారి మాటలు విని శాంతించెను. ఈ విధముగా భంగపాటు చెందిన విశ్వామిత్రుడు నిట్టూరుస్తూ, క్షత్రియ బలమేమి బలము, బ్రాహ్మణ తేజోబలమే నిజమైన బలము, ఒక్క బ్రాహ్మణ దండము నా అస్త్రములన్నిటినీ మింగివేసింది కదా అని అనుకొని ఆలోచించను. అంటే నౌ హీ డోంట్ వాంట్ టు బి క్షత్రియ నో మోర్, హీ డోంట్ వాంట్ టు బి ఎనీమోర్, రైట్ సార్, హీ డోంట్ వాంట్ టు బి క్షత్రియ ఎనీమోర్. ఇక్కడ ఏమన్నా అని అనుకొని ఆలోచించను. ఇప్పుడు నేను ఈ విషయమును గ్రహించి తిని, అందుచేత మనస్సును ఇంద్రియములను నిర్మలములుగా ఉంచుకొని నాకు బ్రాహ్మణత్వమునొసగు తీవ్ర తపస్సు చేసేదను అని నిశ్చయించుకొనెను. రైట్ సార్. అనుకొని ఇంకా ఆయన
ఆ దక్షిణ భాగానికి వచ్చేసి ఈ విధముగా మహాత్ముడైన వశిష్ఠునితో వైరం పెట్టుకొనిన ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవమును స్మరించుచు బాధపడుచున్న మనసుతో మాటి మాటికి నిట్టూర్చుచు జ్యేష్ఠ భార్యతో కూడా దక్షిణ దిక్కునకు వెళ్ళాను. అంటే నార్త్ నుంచి ఇండియాలోకి వచ్చేసాడు సార్. దక్షిణ దిక్కునకు వెళ్ళి ఫలములు మూలములు మాత్రమే ఆహారముగా కొనుచు ఇంద్రియ నిగ్రహములు గ్రహించుకొని అతి తీవ్రమైన తపస్సు చేశాను. తపస్సు చేసిన తర్వాత ఏమైందో మనకు తెలుసు, ఆయన బ్రాహ్మణుడుగా మారిపోయాడు సార్. సో దిస్ ఈస్ హౌ ద ఆర్యన్ కాంబోజాస్ లేకపోతే ఈ ఇరాన్ నుంచి వచ్చిన ఈ హార్స్మెన్ లేకపోతే ఈ వారియర్స్, ఈ సోల్జర్స్ ఇండియాకి వచ్చి బ్రాహ్మిన్స్ గా ఎలా మారారు అనేది మనకి హిస్టరీ క్లియర్ గా చెప్తుంది. ఇందులో నా సొంత మాటలు ఏమి లేవు, మీకు అన్ని రామాయణాన్ని అంటే రామాయణం రాసినప్పుడు ఏమైందంటేనండి, ఆ కాన్సెప్ట్ నే అంటే ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ఆ కాన్సెప్ట్ ని అక్కడ యాడ్ చేస్తూ రాయడం జరిగింది. అది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే కాంబోజెస్ కోసం కూడా ఉంది, అదే హార్స్, అలాగే ఎలిఫెంట్స్ కూడా, గజ అంటే ఎలిఫెంట్స్, ఈ ఎలిఫెంట్స్ కోసం కూడా మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. యాప్ట్ మీరు చెప్పిన దానికి ఏంటంటే అది క్లియర్ గా కనబడుతుంది. అంటే ఈ ప్రూఫ్స్ బట్టి కూడా మనకు చాలా క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే ఈ గుర్రాలు అనేవి అరేబియన్ గుర్రాలు, ముఖ్యంగా అరేబియన్ గుర్రాలు ఉన్నాయి కదా, ఇవి బయట నుంచి వచ్చాయి, అంటే ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చాయి. ఈ రావడం చేత కాంబోజా అనే ప్రాంతం గుర్రాలకి హెడ్ ఆఫీస్ గా మారి ఆ గ్రీకుల టైంలో ఏమైందంటే గ్రీకులు కాంబోజర్స్ మీద అటాక్ చేయడం, వారు ఇండియాలోకి రావడం అనే కాన్సెప్ట్ కూడా మనకు అర్థమవుతుంది రామాయణం ప్రకారంగా. అంతేనా కదా? 100%. చాలా క్లారిటీగా ఉంది. అంటే అంతేకాకుండా దక్షిణ సైడ్ విశ్వామిత్రుడు రావడం మనకు కనబడుతుంది రామాయణంలో. అంటే దక్షిణ సైడ్ ఈ యుద్ధాల వల్ల వాళ్ళు కిందకు వచ్చారు, ఇండియాలోకి ప్రవేశించారు అన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. అంటే ఇది మనం టాలీ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుందంటే బయట నుంచి వచ్చిన ఆర్యులు ద్రవిడుల మీద యుద్ధాలు చేశారు, వాళ్ళు పంట పొలాలు నాశనం చేశారు, వాళ్ళని సౌత్ ఇండియా సైడ్ పారిపోయేటట్టుగా చేశారు. వాళ్ళు యుద్ధంలో ఓడించి వాళ్ళ నగరాలను నాశనం చేసి, ఆ నగరాలను నాశనం చేయడమే కాకుండా వాళ్ళు ఇటుపక్క సౌత్ ఇండియా సైడ్ రావడానికి కారణం అయ్యారు అని మనకు చాలా క్లియర్గా తేటగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనం మేమేం చెప్పాలనుకుంటున్నామంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతము నిజము, వాళ్ళు ఆక్రమించడం నిజం, వాళ్ళు దాడులు చేయడం నిజం, బాణాలతోని, రథాలతోని, గుర్రాలతోని వాళ్ళు దాడులు చేయడం అనేది చాలా క్లియర్గా వాళ్ళు పూర్వీకులు చనిపోయే ముందు ఇలా జరుగుతుంది, చరిత్రలో జరిగిందని మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ మనం వస్తాం కనుక మన అందరికీ తెలియాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అనేక స్థలాల్లో, ఇండియాలో ఉన్న అనేక స్థలాల్లో వీరు బొమ్మలు గీసి ఆర్యులు ఇండియాలోకి వచ్చారు, మేము ద్రవిడులము అని క్లియర్గా బొమ్మలు గీసి వాళ్ళు వ్యక్తపరిచారు. హిస్టరీని ఒక మాట చెప్పాలంటే దాచారు అని మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్ కన్క్లూజన్ నాది ఏంటంటే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ తప్పని, లేకపోతే ఆర్యులు ఇండియాలోకి రాలేదని, అంటే ఇండియాలోనే పుట్టారని, ఇండియాలో నుంచి బయటకు వెళ్ళారని ఇక అనడానికి వీల్లేదు. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మనం చూపించిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్రం యొక్క ఎవిడెన్సెస్ కానీ, కత్యావాటి హార్స్ కానివ్వండి, అరేబియన్ హార్స్ కానివ్వండి, సింధీ హార్స్ కానివ్వండి, కాంబోజాలో ఉన్న ఆ పురాతన మార్కెటింగ్ కానీ, అలెగ్జాండర్ హిస్టరీ ఏం కానీ, ఋగ్వేదం ఏం కానీ, జాగ్రఫికల్ ఎవిడెన్సెస్ ఏం కానీ, కొండ గుహల్లో మన పూర్వీకులు గీసి పెట్టిన ఆ బొమ్మలేం కానీ, ఇవన్నీ ఘోషిస్తున్నాయి ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ దేశం నుంచి బయట నుంచి వచ్చి ఒక నాగరికతని ఎలా సర్వనాశనం చేశాయో ప్రతి ఒక్క ఎవిడెన్స్ మనకి చెప్తుంది. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఒక దగ్గరకు తీసుకొచ్చి నేను ఒక ప్రోగ్రామ్ లో మీ అందరికీ ఒకే దగ్గర తీసుకొచ్చి చూపించడం ఎందుకు జరిగిందంటే, ఇక నుంచి ఎవరైనా ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది జరగలేదు అని ఎవరన్నా చెప్తే వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేస్తారని ఆశతో ఇంత పెయిన్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఎస్ అండి, మరి ఎంత చెప్తున్నా సరే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏంటంటే
ఇటుపక్క నుంచి అంట మొత్తం ప్రపంచం అంతా ఇటుపక్క నుంచి వచ్చిందంట, ఇండియా నుంచి మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, వీళ్ళు పరాయి దేశం వాళ్ళు, మరి పాషాండ మతాలు, అలాగే ఇది ఈ క్రైస్తవ్యాన్ని ఏమంటున్నారంటే విదేశీ మతము అనే పదజాలు ఎక్కువ వాడుతున్నారండి. వీళ్ళు ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ అదే వాడతారండి. ఇది విదేశీ మతము అనే పదాన్ని వాడతారు. ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే ఏది విదేశీ, ఏది స్వదేశీ, ఏది విదేశీ, ఏది స్వదేశీ. ఆర్యులు విదేశీ నుంచి వచ్చారు, ద్రవిడులు స్వదేశీలో ఉన్నారు. ఎవరు స్వదేశీ, ఎవరు విదేశీ అని ప్రశ్నిస్తున్నాం, గమనించాలి. ఈ ప్రోగ్రాం ద్వారా భాస్కర్ రాజు గారు, ముఖ్యంగా భాస్కర్ రాజు గారు ఈ ప్రశ్న ఎక్కువ తీసుకొస్తారండి, ఎక్కువ తీసుకొస్తారు. ఈయన కాదు, చాలా మంది ఉన్నారు. రాజీవ్ మల్హోత్రా అనే ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇదే కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్ ఉండదండి. ఇండియా నుంచే ప్రపంచ దేశాల్లో మనుషులు చెల్లా చెదురయ్యారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రూఫ్ లేకుండా. ఇది యూనివర్సిటీలు కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు చెక్ చేసుకోండి. 10th పిల్లల పుస్తకాల్లో చెక్ చేసుకోండి, ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంటారు. ఏమండి, సైన్స్ కానివ్వండి, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, క్లియర్గా అందరూ చెప్పేది ఒకటే మాట. కానీ వీరు మాత్రం అడ్డగా డబాయించి అబద్ధాలని ప్రచురణ చేయడానికి చూస్తున్నారు. కనుక వాళ్ళ మాటలు నమ్మకుండా సత్యాన్ని అంగీకరిస్తారని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి. యా, ఆర్యన్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, రచయిత ఎవరండి? రచయిత నృపేంద్ర కుమార్ దత్. ఓకే, రైట్. ఓకే, నృపేంద్ర కుమార్ దత్. ఇది 1925 లో రాయబడ్డ బుక్ సార్. ఓకే, రైట్. ఓకే, 1925. సో ఈ బుక్ లో న్యూమరస్ ఎవిడెన్సెస్ ఈ బుక్ మనకి ఇట్స్ లైక్ ఎ గైడ్. ఓకే, రైట్ సార్. కావాలంటే ఈ బుక్ కూడా నేను మీకు పీపీటీ అంటున్నాను, మీకు గూగుల్ డ్రైవ్ లో పెట్టిస్తాను. ఇది కూడా ప్రజలకి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడితే దే కెన్ సీ. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది సార్, పరీక్షించి కానీ పరిశీలించి కానీ ఒక విషయాన్ని అవతలలో చెప్పకూడదు, చెప్తే నిజమే చెప్పాలి. సో am I correct? yes నిజం టక్కని నిజం ఎప్పటికైనా నిజమేనండి. అది పోదు. అందుకే ఆ ఇప్పటికీ ఆ పెయింటింగ్స్ అంటే నిజం ఎంత కరెక్ట్గా ఉందంటే, పెయింటింగ్స్ ఎప్పుడైతే మనకు కనబడుతున్నాయో వాళ్ళు వ్యక్తపరిచారు, మమ్మల్ని ఇలా హింసించారు, ఒక తెగవారు వచ్చి మమ్మల్ని ఇలా హింసించారు, మమ్మల్ని వెళ్ళగొట్టారు, మా సంపదని దోచుకున్నారు అని ఎక్కువగా వీళ్ళు అంటూ ఉంటారు. క్రైస్తవులు అనేకమైన దేశాలు దోచుకున్నారు, ఎవిడెన్స్ లేకుండా. ఇక్కడ ఎవరు దోచుకున్నారు, ఎవరు దోచుకున్నారు ఒకసారి గమనించండి. ఇప్పుడు వరకు ఎవరిని దోచుకుందామని చూస్తున్నారు అనేది పాయింట్. కనుక ప్రేక్షకులారా గమనించండి, ఈ వీడియో అనేకులకి షేర్ చేయండి. ఆర్య ద్రవిడ సిద్ధాంతము నిజము, అది జరిగిన వాస్తవము అయినప్పటికీ మనందరం భారతీయులమే, అది పాయింట్ కాదు. కానీ చాలామంది నోర్లు మూయించాలి మీరు ఈ వీడియో ద్వారా అని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ ఎక్కడతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. చివరి మాటలు ఏమైనా చెప్తారా అనిల్ బ్రదర్? సార్ కమింగ్ సార్. యా, మాటికి ఫోన్లు వస్తున్నాయి. ఓకే. అదే సార్, ఇప్పుడు మనం చూపించిన ఎవిడెన్సెస్ ఇవేవైతే ఉన్నాయో, ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు అనే వాళ్ళందరికీ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కొండ గుహల్లో ఉన్న బొమ్మలు తప్పు, రైట్? ఋగ్వేదం తప్పు, హిస్టరీ తప్పు. ఇండియాలో ఇవన్నీ బ్రీడ్స్ ఆఫ్ హార్సెస్, కొత్త బ్రీడ్స్ అంటే కథియావాడి, సింధీ హార్స్, నక్రా, మార్వాడి, ఇవన్నీ ఏవైతే హార్సెస్ ఉన్నాయో వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చారో, అరేబియన్ హార్స్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో వాడుతున్న హార్స్లు ఏ హార్స్లు వాడతారండి? అవి కథియావాడి సార్. పోలీస్ వాళ్ళు కూడా కథియావాడి హార్సే వాడతారు సార్. ఓకే, రైట్. ఎందుకంటే మార్వాడి హార్సెస్ కొంచెం వాటిని అదుపులో పెట్టుకోవడం కొంచెం కష్టము. కథియావాడి హార్సెస్ అవి చాలా ఒబీడియంట్ గా ఉంటాయి. సో కఠియావాడి హార్సెస్ యూజ్ చేస్తారు సార్. కఠియావాడికి మార్వాడికి జస్ట్ కొంచెం హైట్ లో డిఫరెన్స్ అంతే. ఓకే. అంటే ఈ రెండింటికి మించింది అరేబియన్ హార్స్. అరేబియన్ హార్స్ స్పీడ్ సూపర్ సార్. అరేబియన్ హార్స్ దానికి
చెప్పడానికి హైట్ లేదు కూడా ఇంకా. హైట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే మహాభారతంలో రాస్తున్నారు కదా సార్, చిలక ముక్కు వంటి గుర్రమును. ఓకే, ఓకే, రైట్, రైట్, రైట్. మొత్తానికి అంటే జరిగిన ఆ థీరీ ప్రకారంగా ఈ గ్రంథాలు కూడా రాయబడ్డాయి. మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ జరిగిన ఆ థీరీ అంటే ఈ ఆర్యన్ ఇన్వెన్షన్ థీరీ వలనే ఈ స్టోరీలు కూడా అలాగా రాసుకున్నారు. ఋగ్వేదం కానివ్వండి, రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఈ 3 గ్రంథాలు కూడా ఆ కాన్సెప్ట్స్ నే ఆధారం చేసుకుని రాసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కంపేర్ చేస్తే హిస్టరీకి కంపేర్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. రైట్ అండి, మంచి విషయాలు చెప్పారు. ఇవాళ ప్రేక్షకులందరూ చక్కటి విషయాలు నేర్చుకున్నారు. త్వరలోనే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా రాబోతున్నాయి ముందుకి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకుల్లోకి ఈ ఛానల్ని పంపించండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతవరకు చక్కటి వివరాలు చెప్పిన అనిల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.